సేవా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకుని ఎందరో అభిమానం పొంది నేడు ప్రజాక్షేత్రంలోకి వచ్చి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన వైష్ణవి క్యాటరర్స్ అధినేత శ్రీ వైష్ణవి ప్రసాద్ గారిని బలపరచుదాం, బ్రాహ్మణ బలాన్ని నిరూపిద్దాం. సో ఫ్రెండ్స్, AB6 న్యూస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ మిస్ AB6 న్యూస్ ఛానల్. మరి ఇది ధార్మికమైన పార్టీ, ఇది సేవా పార్టీ. శ్రీ ప్రభాకర్ గారు ఈ యూనివర్సిటీ హేరాంత్ సబ్సిడీ సీనియర్ సివిల్ జడ్జిగా వారు సేవలు అందించారు. అండ్ సిమిలర్లీ ఐ వెల్కమ్ సార్. అదేవిధంగా స్వాగతించవలసి కోరుతున్నాను. పావని శర్మ గారు స్వాగతిస్తున్నారు, ఇచ్చేశారు. మీ అందరి చెప్పడం మధ్య రాధాకృష్ణ గారికి సాదర స్వాగతం. వెంకటశేష ప్రభాకర్ గారు లక్ష్మీ వరకు విశ్వేశ్వరాయ నరకార్ణవతారణాయ కర్ణామృతాయ శిశిరాయ నమ శివాయ లంబత్స పింగళ జటా ముకుటోత్కటాయ ధనుషాకరాళ విశతోత్కట భైరవ. ఓకే సార్. ఓకే, ధన్యం. వేదికపై ఆసీనున్నటువంటి పెద్దలందరూ కూడా ఈరోజు ఎంత ఎండాకాలంలో కూడా ఇంత వేడి తట్టుకొని కూడా ఈ కార్యక్రమానికి వచ్చి అద్భుతంగా దిగ్విజయం చేయాలన్న ఆలోచనతో వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మా బ్రాహ్మణ సంక్షేమ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ముఖ్యంగా మీరు ఇందాక చూసినటువంటి వీడియోలో ప్రతి కార్యక్రమంలో కూడా మాకు బంగారయ్య గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తూ ఉంటారు. వారు వేదికకు వచ్చారంటే కార్యక్రమంలో మాది ఆయన కన్సెంట్ ఇచ్చారంటే ఆ కార్యక్రమాలు సక్సెస్ అయినట్టే, అద్భుతంగా జయప్రదం అవుతున్నట్టే అనేది ఉద్దేశంతో వారిని ఇన్వైట్ చేస్తున్నాం. వారికి మా బ్రాహ్మణ సంక్షేమ వేదిక ద్వారా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రిటైర్డ్ హైకోర్టు జడ్జీలు, అట్లాగే అనేక మంది ప్రముఖులు జస్టిస్గా రిటైర్డ్ అయ్యి ఈ కార్యక్రమానికి మేము నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి స్పందించి వారి ఆమోదాన్ని తెలియజేసినటువంటి ప్రతి ఒక్క జస్టిస్ గారికి, జడ్జిల గారికి కూడా మా బ్రాహ్మణ సంక్షేమ వేదిక ధన్యవాదాలు తెలియజేస్తుంది. మీరు చూసినటువంటి వీడియోలో మా ఎక్స్ ఎమ్మెల్సీగా రామచంద్ర గారు 2-3 ప్రోగ్రాంలలో వచ్చారు. కార్యక్రమానికి వారు నిజంగా కూడా రావడం అనేది మా అదృష్టము. వారికి కూడా మా బ్రాహ్మణ సంక్షేమ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. కాకపోతే ఈరోజు ఈ పంచాంగము రిలీజ్ చేసినటువంటి పెద్దలు, ప్రముఖ జ్యోతిష పండితులు వారు రాలేకపోయిన ఈరోజు కార్యక్రమానికి ఒంగోలు నివాసి ప్రముఖ ప్రఖ్యాత జ్యోతిష పండితులు శ్రీ భానుమూర్తి సిద్ధాంతి గారికి కూడా మా బ్రాహ్మణ సంక్షేమ వేదిక ధన్యవాదాలు తెలియజేస్తుంది. వారు స్క్రిప్ట్ తోటి ఇచ్చినటువంటి ఆ జ్యోతిష పంచాంగం 48 మంది జ్యోతిష పండితులందరూ కూడా ఆమోదం తెలియజేసినటువంటి పంచాంగం ఇది. చరిత్రలో ఎవ్వరూ చేయనటువంటి కార్యక్రమం ఇది. ఈరోజు పంచాంగం, అద్భుతమైన పంచాంగాన్ని మేము 2-3 నెలల క్రితమే అనౌన్స్ చేశాము. 48 మంది జ్యోతిష పండితులందరూ కూడా ఆమోదం. ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రణీత్ గ్రూప్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణాలలో సకల సౌకర్యాల అందమైన ఫ్లాట్స్ అండ్ విల్లాస్ మీరు చేసే గృహప్రవేశానికై ఎదురు చూస్తున్నాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ 60 లక్షల నుండి 3 కోట్ల వరకు విలువగల మీరు మెచ్చే బ్యూటిఫుల్ ఫ్లాట్స్ అండ్ విల్లాస్ మీ సొంతింటి కలను నిజం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రణీత్ ప్రణవ్, ఇగ్జోరా, హైదర్ నగర్, JNTU, జైత్రా, మియాపూర్, సాలిటైర్, బాచుపల్లి, డాఫోడిల్స్, మల్లంపేట్, గ్రోవ్ పార్క్, గాగిళ్లాపూర్. ఆధునికత, నాణ్యతల మేలు సమ్మేళనం, తరాలు గుర్తుంచుకునే నమ్మకానికి ప్రతిరూపం ప్రణీత్ గ్రూప్. మరింకెందుకు ఆలస్యం? 8099972972 నంబర్కి కాల్ చేయండి. ప్రణీత్ గ్రూప్, ట్రస్ట్ ఇన్బిల్ట్. ఎప్పుడైనా సరే ఎవరైనా ఒక్కరు ఇద్దరు జ్యోతిష పండితులు వారి ఫోటోతో వేయించుకొని చేస్తారు. కానీ ఈరోజు ఈ పంచాంగం అనేది మేము ఇంతమంది ప్రముఖమైనటువంటి జ్యోతిష పండితులు, 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి జ్యోతిష పండితుల యొక్క యాక్సెప్టెన్స్ తోటి ప్రింట్ చేసి రిలీజ్ చేసినటువంటి పంచాంగము. సో మా జ్యోతిష పండితులు శ్రీ భానుమూర్తి సిద్ధాంతి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పటివరకు కూడా సాంస్కృతిక కార్యక్రమాల్లో వచ్చినటువంటి ఆడియన్స్ అందరినీ కూడా అలరించినటువంటి నృత్య గురువులు
శ్రీ లలిత గారికి అలాగే శ్రీమతి సౌజన్య గారికి కూడా మన బ్రాహ్మణ సంక్షేమ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈరోజు కార్యక్రమం ఏంటంటే న్యాయ శ్రేష్ఠులు అనే వాళ్ళని మేము ఎందుకు పెట్టామంటే ఈ కార్యక్రమంలో ఇంతకుముందు చేసినటువంటి వేద పండితులు కానీ, వైద్యులు కానీ, అలాగే జ్యోతిష పండితులు కానీ, అలాగే వేద పాఠశాల వ్యవస్థాపకులు కానీ, ఇలాగా మేము చేసినటువంటి కార్యక్రమంలో న్యాయ ప్రముఖులని పిలవాలి, న్యాయ ప్రముఖులందరినీ కూడా ఏకీకృతం చేయాలన్నది గత సంవత్సరం నుంచి కూడా మేము చాలా సీరియస్గా ఆలోచిస్తున్నటువంటి మా కన్సెంట్. ఈరోజు మాకు అద్భుతంగా అది ఇంతమందిని గ్యాదర్ చేయడం అనేది నిజంగా మాకు అంటే చెప్పగానే వచ్చేసినటువంటి వాళ్ళు చాలా రోజుల నుంచి 1 month నుంచి మేము అందరినీ కూడా న్యాయ శ్రేష్ఠులందరినీ కూడా వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల్లో అటు విజయనగరం నుంచి ఇటు ఆదిలాబాద్ దాకా వచ్చినటువంటి న్యాయ శ్రేష్ఠులందరికీ కూడా బ్రాహ్మణ సంక్షేమ వేదిక హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తుందని అందరికీ తెలియజేస్తున్నాను. కాకపోతే బ్రాహ్మణ సంక్షేమ వేదిక దాదాపుగా 155 హాస్పిటల్స్లలో టైఅప్ తీసుకుందని ఇందాక మా వీడియోలో చూపించాం. ఇప్పుడు కూడా మేము అనేక హాస్పిటల్స్లలో 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక హాస్పిటల్ టైఅప్ తీసుకొని, డయాగ్నోస్టిక్లలో టైఅప్ తీసుకొని మన బ్రాహ్మణులందరికీ కూడా అవసరమైన వారికి అందరికీ కూడా మేము రాయితీలతోటి వాళ్ళకు సేవలు అందజేస్తున్నాము. ఎన్ని సంఘాలు ఉన్నాయనేది పక్కన పెడితే బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఎవరిని పట్టించుకోకుండా చేసుకుంటూ ముందుకెళ్ళింది. నాకు వీడియోలో చూశారు మీరు. చరిత్రలో నిలిచిపోయినటువంటి కార్యక్రమాలు నిర్వహించినటువంటి ఘనత అనేది బ్రాహ్మణ సంక్షేమ వేదికకు ఉన్నది. అందుకే 2 తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది బ్రాహ్మణులు అందరూ కూడా మా సంక్షేమ వేదిక చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. వారందరికీ కూడా మా సంక్షేమ వేదిక జీవితాంతం రుణపడి ఉంటుందని మీకు గర్వంగా చెప్పుకుంటున్నాను. మరొకటి, ఈరోజు న్యాయ శ్రేష్ఠులందరినీ కూడా ఇక్కడికి మనం రిక్వెస్ట్ చేసి వారందరినీ కూడా గ్యాదర్ చేసి ఇక్కడ తీసుకురావడానికి మా దగ్గర నుంచి కొన్ని రిక్వెస్ట్లు అనేది మా సంక్షేమ వేదిక సంఘం దగ్గర నుంచి మీ అందరి ముందర మేము మా రిక్వెస్ట్లు అనేది మీకు తెలుపబోతున్నాం. దయచేసి అందులో ఉన్నటువంటి మీ వాల్యుబుల్ విలువైనటువంటి సలహాలు, సూచనలు మాకు అందజేయగలరు. ముఖ్యంగా చాలామంది బ్రాహ్మణులు, దాదాపు మాకే 150,000 మంది సభ్యులు మాకు ఎంటైర్ ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు కూడా ఉన్నారు. మా కార్యక్రమాలకు ఇచ్చేశారు అందరు కూడా. మేము 146 నదీ జలాలకు 11 జ్యోతిర్లింగాల ప్రధాన అర్చకులు అందరూ కూడా వచ్చారు. ఇందాక మీరు వీడియోలో చూశారు. అంటే ఆల్మోస్ట్ ఉత్తరప్రదేశ్ వైపు సైమాక్స్ రుచికి శుచికి మారుపేరుగా సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు, పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్. తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్, రిటైల్ షాప్స్ కోసం వెంటనే 9866703250 కి కాల్ చేయండి. అటు రాజస్థాన్ గానీ ఉన్నటువంటి బ్రాహ్మణులందరికీ కూడా మా సంక్షేమ వేదికలో చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు అభిమానిస్తున్నారు. సో ఇక్కడ మేము న్యాయ శ్రేష్ఠులను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, చాలామంది బ్రాహ్మణులు వ్యక్తిగతంగా వారికి న్యాయపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి. సో మాకు ఎవరి దగ్గరికి పంపించాలి, వారిని ఏ విధంగా సంఘం ద్వారా వారికి మా రికమెండేషన్ తెలియజేయాలన్నది మాకు అర్థం కాలేదు. కాబట్టి ఇక్కడ విచ్చేసినటువంటి న్యాయ ప్రముఖులందరినీ కూడా మా సంక్షేమ వేదిక కోరుకునేది ఒకటే, వ్యక్తిగతంగా ఎవరికైనా సమస్యలు ఉంటే దయచేసి మీరు వారి సమస్యలకు సానుకూలంగా స్పందిస్తారని మా యొక్క రిక్వెస్ట్. దయచేసి ఆ విషయంలో మీరు మీ సలహాలని తప్పకుండా అందజేయగలరు. కాకపోతే ఇప్పుడు కూడా 2-3 మా బ్రాహ్మణ శ్రేష్ఠులు వచ్చారు ఇక్కడికి. మాకు అడ్వకేట్లతో కావాలి పరిచయం అంటే 2-3 అడ్వకేట్లని పరిచయం చేయడం జరిగింది. వారు మాట్లాడారు. సో ఇలాగ చాలా మంది మాకు రిక్వెస్ట్ చేస్తూనే ఉంటారు, వాట్సాప్ ద్వారా, పర్సనల్గా ఫోన్ల ద్వారా. దయచేసి మీ నియోజకవర్గంలో మీరు ఎక్కడైతే ప్రాక్టీస్ చేస్తున్నారో అక్కడికి మేము బ్రాహ్మణ సంక్షేమ వేదిక ద్వారా వాళ్ళని మీ దగ్గరికి పంపిస్తాము, స్పందించగలరని మా రిక్వెస్ట్. కాకపోతే బ్రాహ్మణులపై దాడులు, దౌర్జన్యాలు, దుష్ప్రచారం చేస్తూ భయప్రాంతులకు గురి చేస్తున్నటువంటి సమూహాలు మనం చూస్తూనే ఉన్నాము. అలాంటి వారిని మాస్గా మీరు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి వారి మీద బ్రాహ్మణ న్యాయ శ్రేష్ఠులందరూ కూడా ఏకీకృతమై అలాంటి సమస్యకు ఇమీడియట్గా వెంటనే మీరు పరిష్కారం అందజేస్తారని మా యొక్క విజ్ఞప్తి. అలాగే బ్రాహ్మణ మహిళలను కూడా అనేక మంది కించపరుస్తూ ఉంటారు. అలాంటి వారి మీద కూడా కించపరిచే వారి మీద కూడా న్యాయపరమైనటువంటి
చర్యలు మీరు తీసుకోవడానికి మీ విలువైనటువంటి సలహాలు సూచనలు తప్పకుండా అందజేస్తూ బ్రాహ్మణ సంక్షేమ వేదికకు మీరు మీ మద్దతును తెలియజేయగలరని కోరుకుంటున్నాం. కాకపోతే జిల్లాల వారిగా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి అనేక న్యాయ ప్రముఖులు ఉన్నారు. వారికి ఏ జిల్లాలో ఎవరున్నారు అనేది వేరే జిల్లాల వాళ్ళకి తెలియట్లేదు. తెలంగాణ కానీ అటు ఆంధ్ర ఉన్నటువంటి న్యాయ ప్రముఖులకు ఈ కోఆర్డినేషన్ క్రియేట్ చేయడానికి బ్రాహ్మణ సంక్షేమ వేదిక చాలా ప్రాముఖ్యత ఇస్తుంది. కాబట్టి ఇప్పటిదాకా దాదాపు మా దగ్గర ఉన్నటువంటి 450-500 మంది బ్రాహ్మణ న్యాయ ప్రముఖులందరి డీటెయిల్స్ వివరాలన్నీ కూడా అందరికీ అందజేస్తాము. కోఆర్డినేషన్ జిల్లాల పరంగా మీరందరూ కూడా అలాంటి సౌలభ్యానికి మీరు సహకరిస్తారని మా యొక్క విజ్ఞప్తి. కాకపోతే ఇది ఇంతకుముందు మేము వైద్యుల ఆత్మీయ సమ్మేళనం చేసాం ఇదే వేదిక మీద. అప్పుడు కూడా రిక్వెస్ట్ చేసాము జూనియర్ డాక్టర్స్ సీనియర్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు సపోర్ట్ చేయాలని. ఇదే కన్సెంట్ మరి జూనియర్ అడ్వకేట్లు సీనియర్ అడ్వకేట్ల దగ్గరికి వచ్చినప్పుడు తప్పకుండా ప్రోత్సహించాలని మా బ్రాహ్మణ సంక్షేమ వేదిక కోరుకుంటుంది. దయచేసి ఈ ఇష్యూలో కూడా మీరందరూ కూడా స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైనా సమస్య వస్తే మన బ్రాహ్మణ న్యాయ ప్రముఖులందరూ కూడా ఏకీకృతమై ఆ సమస్యకు మాస్లో పరిష్కారం అందజేయాలన్నది మా యొక్క విజ్ఞప్తి. అట్లాగే వివాహ పరిచయ వేదికలో కానీ వివాహ సంబంధం విషయంలో కానీ అలాగే మీరు ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ఆఫీసులలో కానీ మీకు రావాల్సినటువంటి డేటాతో పాటు మీకు కావాల్సినటువంటి ఎంప్లాయీస్ అందరినీ కూడా మా బ్రాహ్మణ సంక్షేమ వేదిక అందజేస్తుంది. అలాగే వివాహం కాని వారు మీ పిల్లలు కానీ ఎవరైనా అడ్వకేట్లు జూనియర్ అడ్వకేట్లు కానీ ఉంటే కూడా తప్పకుండా బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆ సౌలభ్యాన్ని మీకు అందరికీ ఉచితంగా అందజేస్తుందన్నది మీకు వాగ్దానం చేస్తున్నాము. కాకపోతే ప్రతి కార్యక్రమం బ్రాహ్మణ సంక్షేమ వేదిక నిర్వహిస్తుంది. ఇప్పుడు చూసారు 11-12 భారీ కార్యక్రమాలు నిర్వహించాము. ఇలాంటి కార్యక్రమాలన్నిటికీ కూడా న్యాయ ప్రముఖులైనటువంటి మీరందరూ కూడా మీ సలహాలు సూచనలు అందజేస్తూ మా కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయగలరని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా జనరల్ సెక్రటరీ గాంధీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరము భారీ ఎత్తున న్యాయశ్రేష్ఠుల కలయిక ఉండాలన్నది మా యొక్క ఆశయం ఆలోచన. తప్పకుండా మీరు అందరూ సహకరిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. సమావేశానికి ఇచ్చేసిన న్యాయవాదులు ఇతర ప్రముఖులు పత్రికా విలేకరులు అందరికీ మా కార్యవర్గ సభ్యులందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా బ్రాహ్మణ సంక్షేమ వేదిక 4 కార్యక్రమాలు మేము చాలా ప్రముఖంగా తీసుకుంటున్నాం. ముఖ్యంగా పేద బ్రాహ్మణులందరికీ వైద్యం అందాలని ఆ వైద్యం కొరకు మేము 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక జిల్లాల్లో పర్యటనలు కూడా చేశాం. సంక్షేమ వేదిక ద్వారా ఐడి కార్డు కూడా తయారు చేయించి వాళ్ళకు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ముఖ్యంగా మన బ్రాహ్మణ సభ్యులందరికీ కూడా విద్యలో బ్రాహ్మణ పిల్లలందరికీ కూడా విద్యలో తప్పకుండా వారికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో మా బాలన్న గారు 2 రాష్ట్రాల్లో ఉన్న జూనియర్ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలో కానీ అన్నింటిలో కూడా వాళ్లకు ఫీజు తక్కువ చేయించి వాళ్ళను చేర్పించడంలో కూడా సంక్షేమ వేదిక కృషి చేసిందనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నా. అలాగే విద్యా ఉపాధి విషయంలో కూడా బాలన్న గారి ప్రోత్సాహంతో మరి విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు వారు ఇక్కడ రావడం, మన బ్రాహ్మణులు తయారు చేసిన కొన్ని ప్రోడక్ట్స్ను వాళ్ళు తప్పకుండా మేము మార్కెటింగ్ చేసి మన వాళ్ళకు ఉపాధి కలుగజేసే విధంగా బాలన్న గారు ఆ స్టెప్ను కూడా తీసుకున్నారు. అదే కాకుండా మన బ్రాహ్మణులందరికీ ఉద్యోగ అవకాశాలు అనేది జాబ్ మేళాలో అన్ని కంపెనీ వాళ్ళందరినీ కూడా ఒకరోజు ఒక సమావేశంలో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక జాబ్ మేళా నిర్వహించి ఆ జాబ్ మేళాలో కొంతమందికి వాళ్ళకు ఉద్యోగావకాశాలు కూడా సంక్షేమ వేదిక ద్వారా కలుగజేయబడ్డాయి. అలాగే వివాహ పరిచయ వేదిక ఇది చేసిన ఒక పెద్ద కార్యక్రమం. ఆ కార్యక్రమం మేము చేసిన రోజు దాదాపు 1500 మంది 2000 మంది అటెండ్ అయ్యారు ఆ సమావేశానికి. మా బాలన్న గారికి అందిన సమాచారం వరకు దాదాపు 30-40 మందికి వివాహం
మేము చేసిన ఆ కార్యక్రమంలో వారికి వివాహ సంబంధాలు కుదరడం అది ఒక పెద్ద కార్యంగా మేము చేసుకుంటూ ఇంకా రాబోయే రోజుల్లో జాబ్ మేళ కానీ మరి వివాహ పరిచయ వేదిక కానీ జరపబోతున్నాం. తప్పకుండా అన్నగారి ఆధ్వర్యంలో మేము ఉత్తర భారతదేశంలో కూడా బ్రాహ్మణ సంక్షేమ వేదికను తీసుకువెళ్ళి అక్కడ కూడా ఈ సంక్షేమ వేదిక అనేది కార్యక్రమాలు అనేవి చేయాలని చెప్పి మా యొక్క తపన. మాకు బంగారాయ శర్మ గారు వారు పెద్దలు అయ్యవారి కార్యక్రమంలో స్వామివారి కార్యక్రమంలో అష్టాదశ జ్యోతిర్లింగ ప్రధాన అర్చకులను అందరినీ తీసుకువచ్చి పెద్ద కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే మా యొక్క సంకల్పం మీ అనుగ్రహం మీ యొక్క సలహా సూచన అమ్మవారిని కూడా మేము తీసుకురావాలి, అమ్మవారి కార్యక్రమం కూడా దిగ్విజయంగా చేయాలని చెప్పి ఒక కార్యక్రమం. అలాగే మన శక్తిపీఠాలు అమ్మవారి శక్తిపీఠాలు శ్రీలంకలో ఉన్న శాంకరీదేవి కానీ కొల్లాపూర్లో ఉన్న లక్ష్మీదేవి అమ్మవారు కానీ కాశీలో ఉన్న విశాలక్షి అమ్మవారు కానీ అలంపూర్లో ఉన్న జోగులాంబ అమ్మవారు కానీ ఇలా అమ్మవారి అష్టాదశ పీఠ ప్రధాన అర్చకుల అందరినీ కూడా తీసుకువచ్చి ఒక పెద్ద కార్యక్రమాన్ని చేయాలని చెప్పి ఒక సంకల్పంతో ఉన్నాం. పెద్దలు మాకు తగు సూచన సలహాలు చేస్తే మేము ఈ కార్యక్రమం చేయడానికి మా బాలన్న గారు వెంబడి కనీసం ఒక 6 నెలల నుంచి వెంబడి పడ్డాం. ఎప్పుడైతే స్వామి కార్యం అయిందో అమ్మవారి కార్యక్రమం కూడా చేయాలని చెప్పి అందుకొరకే మా 4వ వార్షికోత్సవం బ్రాహ్మణ సంక్షేమ వేదిక 4వ వార్షికోత్సవంలో ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి మేము సంకల్పంతో ఉన్నాం. తప్పకుండా మాకు ఆ బలాన్ని ఆ శక్తిని చేకూర్చాలని చెప్పి అమ్మవారిని స్వామివారిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. దైవం ఎక్కడున్నా ధర్మం ఎక్కడున్నా ఆస్తికత ఎక్కడ నిలబడ్డ ముందుండే వ్యక్తి మా రామచంద్రరావు గారు. పార్టీలతో ప్రమేయం లేకుండా ధర్మాన్ని నిలబెట్టేటువంటి మోదీ గారి ఆదరణను స్వీకరించినటువంటి సౌజన్యమూర్తి ఆత్మీయ సోదరులు రామచంద్రరావు గారిని అభినందిస్తూ చాలా సంతోషంగా ఉంది. న్యాయమూర్తులు న్యాయవాదులు ఒక విశేషమైన సమ్మేళనం, ఇంతమంది పెద్దలు, అసాధారణ మేధా సంపత్తి గల ఒక వేదిక, ఒక యజ్ఞతుల్య వేదికగా ఉంది. నా 40 సంవత్సరాల సుదీర్ఘ సాంస్కృతిక ఆధ్యాత్మిక అనుబంధంలో ఇంతమంది పెద్దలను ఏకీకృతంగా చూసాం. ఆ ఘనత చిరంజీవి బాలశ్రీనివాస్ గారు దర్శకుని శ్రీనివాస్ గారు కూడా మీరు అభినందించవలసిగా కోరుతున్నాను. గత 10 సంవత్సరాల నుంచి నేను బంగారాయ శర్మ గారు ఎన్నో వైవిధ్య కార్యక్రమాల్లో, ఎన్నో యజ్ఞతుల్య కార్యక్రమాల్లో భాగస్వామ్యం వహించడం సంతోషంగా ఉంది. అగ్నిమీయే పురోహితం వేదముల చేత పురాణముల చేత శ్లాఘింపబడ్డటువంటి మూర్తి భవించిన వ్యక్తి బ్రాహ్మణోత్తముడు. బ్రాహ్మణ ధర్మం కనుక సమీకృతంగా సంక్షేమంగా ఉంటే దేశం పరిధి వెళ్ళే అవకాశం ఉంది. అందుకే రాధాకృష్ణ పండితుడు గొప్ప మాట్లాడు బంగారాయ శర్మ గారు, ముగ్గురు బాగుంటే నేను సంతోషిస్తాను. 140 కోట్ల జనాభాలో ముగ్గురికి ప్రత్యేకత ఏంటంటే భగవంతుణ్ణి ఆరాధించే పూజారి బాగుండాలి, న్యాయాన్ని ధర్మంగా నిర్వర్తించే న్యాయమూర్తి బాగుండాలి, సమాజాన్ని పరిధిలో చేసే ఉపాధ్యాయుడు బాగుండాలి. వీళ్ళు ముగ్గురు బాగుంటే సమాజం బాగుండేటువంటి అవకాశం ఉంది. ఒక ఉపాధ్యాయుడు, ఒక న్యాయమూర్తి, ఒక భగవదారాధకుడు అనేటువంటి వ్యక్తులు కనుక ధార్మిక పథం వైపు నచ్చినట్టయితే అది సంక్షేమమైనటువంటి వేదిక ఏర్పడే అవకాశం ఉంది. చివరిగా ఒక మాట, వీళ్ళందరినీ సమీకరించడం చాలా సంతోషంగా ఉంది. న్యాయమూర్తులు ప్రచార మాధ్యమాలు చాలా దూరంగా ఉంటారు. న్యాయవాదులు కోర్టులోనే వాదిస్తారు. కోర్టులో వాదించే అడ్వకేట్స్ను తీర్మానం చెప్పే న్యాయమూర్తులను ఏకీకృతం చేసినట్టు సంక్షేమ సంఘాన్ని మరీ అభినందిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ప్రొజెక్ట్ కాదు. ఆ రకంగా వాళ్ళు ఇంతమంది పెద్దలకు అవార్డు ఇవ్వడం సంతోషంగా ఉంది. అవార్డు ఎక్స్ట్రా ఆక్సిజన్ లాంటివి. మనం చేసే కార్యక్రమానికి సమధికమైన ఆశీర్వాదం దొరికినట్టయితే కార్యక్షేత్రంలో మనం ముందు వెళ్ళే అవకాశం ఉంది. ఇంకొక మాట, విద్యార్థి బాగా చదువుకుంటే ఇలాంటి న్యాయమూర్తి గారు ఒక పెన్నిస్తే వాడి విద్యలో ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఒక ఉత్తమ గృహిణి తన గృహస్థ ధర్మాన్ని సమర్థంగా చేస్తే, ఒక బంగారాయ శర్మ ఆశీర్వదిస్తే ఆ పరిధి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఒక స్తోత్రము, ఒక ప్రశంస
ఒక సహకారం, ఒక మంచి మాట ప్రతి జీవికి అవసరం. భగవంతుడు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రం, లలితా సహస్రనామ స్తోత్రం, ఆ రకంగా ఎందరిని అభినందించేటువంటి ఒక అవార్డు కార్యక్రమానికి వాళ్ళని నన్ను ఆహ్వానించిన సంతోషంగా భావిస్తూ, ఓంకార పంజరషుకి ఉపనిషద్ ఉద్యానకేళి కలకంఠి ఆగమ విఘ్నమయూరీ ఆర్యాం అంతర్విభావేత్తోరి దుర్జయ స్మృత హర్షభీతి మశేషంతో స్వస్థై స్మృతామతిమతీవ శుభాంగదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి తాత్మజన్య సర్వోపకార కరణాయ స్థాపిత సకల భువనపాలి సమస్త చరాచర జీవరాశి ఆధారభూతమైనటువంటి ఆ లలిత త్రిపుర సుందరి మీ అందరి మంచి శతమానం భవతి శతాయు పురుష శైవేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సదా కృతజ్ఞుడై ఉంటాను. మన బ్రాహ్మణ ఐక్యత వర్ధిల్లాలని మన ఈరోజు చాలా మంచి కార్యక్రమం తలపెట్టిండ్రు. ఈ మంచి కార్యక్రమం ద్వారా మాకు అందరూ పరిచయం అయిండ్రు. చాలా కాలం నుండి మాకు దూరమైన జడ్జెస్ మా రిలేషనే, మా మఠం వెంకటరమణ గారు మా రిలేషనే. అయితే చిన్నప్పుడు చూసినాం మా చిన్నమ్మ మ్యారేజ్లో, ఇప్పుడు చూస్తున్నాను సార్లు. ఈ వేదికకు ఆహ్వానించి మాకు చాలా పరిచయాలు పెంచినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. To bring together all Brahmins irrespective of religion, sector, subsection for betterment of the community and upholding their rights in the society. Number 2, to give upliftment to the poor Brahmins families and help them economically, politically, socially. Number 3, to serve and help the Brahmins community to develop in respect of all spheres, namely social, economical, education. ఇటువంటి అకేషన్లో ఇన్ని సంవత్సరాలకు ఐ రిటైర్డ్ ఫ్రమ్ సర్వీస్ ఇన్ ఇయర్ 2009. ఆఫ్టర్ 14 years such an occasion has happened where I had an occasion to meet one and all. ఇటువంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. నేను ఐ నెవర్ డ్రెడ్ ఇన్ మై లైఫ్. ఐ ఓ నా వరకు నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానంటే ఒక 4 బ్రాహ్మణులు ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నాను. నా యొక్క ఉన్నతికి నేను ఐ లాస్ట్ మై ఫాదర్ అట్ ది ఏజ్ ఆఫ్ 16 years. మై ఫాదర్ వాస్ అన్ అడ్వకేట్ లా అండ్ ఈ లెఫ్ట్ జస్ట్ కేమ్ అవుట్ ఆఫ్ ఎస్ఎస్ఎల్సీ. ఈ లెఫ్ట్ మీ నేను ఇప్పుడు ఎప్పుడు ప్రపంచమే ఒక ఏమి లేదు అనుకున్నాను. 4 సిస్టర్స్, మదర్, ఏజ్డ్ మదర్, నాట్ కోపరేటింగ్ గర్ల్. ఈ సిస్టర్ ఏం చేస్తామనుకుంది. మా ఫాదర్ వాస్ అడ్వకేట్గా, ఆయన టైపిస్ట్ కూడా. అదే మా ఫాదర్ది 10th డే సెరమనీ 16th డే సెరమనీ ఏంటి వల్ల ఆయన అడ్వకేట్ అడిగినాను, ఏం చేస్తావా ఇంట్లో, మీ నాయన టైప్ ఉంది కదా, నేను కంప్యూటర్ సీట్ ఇన్ ద ఆఫీస్ అని. అప్పుడు స్టార్ట్ చేసిన ఇన్ ద ఇయర్ 1968. అదే కంటిన్యూ అవుతుంది ఈ రోజు కూడా. ఒకసారి 2009లో జుడిషియల్ ఆఫీసర్ రిటైర్ అయినా, ఖాళీగా ఉండలే, స్పెషల్ మ్యాజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ అన్నారు, దాన్ని ఒక 10 ఏళ్ళు చేసిన. ఇప్పుడు నౌ ఆఫ్టర్ 70 years ఐ నౌ వర్కింగ్ యాజ్ అన్ ఆర్బిట్రేటర్ ఫర్ ఫైనాన్షియల్ కంపెనీస్. ఏదో ఆర్బిట్రేట్గా ప్రాక్టీస్ చేసిన. నా యొక్క ఉన్నతికి ఈ రోజు నా పొజిషన్కు ఐ ఓ లాట్ టు ది బ్రాహ్మణ్ కమ్యూనిటీ. ఈ మధ్య 2 నెలల క్రితం రాఘవ్ గారు, అంటే నా మిత్రుడు ఎంబీఎస్ ప్రభాకర్ గారు, వాళ్ళ అల్లుడు, ఇక్కడ కార్యవర్గ సభ్యులు ఉంటారు, వారు ఫోన్ చేసి ఇట్లా మేము బ్రాహ్మణ సమర్థ వేదిక, సంక్షేమ వేదిక, దీని ద్వారా కొంతమంది ప్రముఖుల్ని సన్మానించే కార్యక్రమం చేస్తున్నాము. అందులో న్యాయమూర్తులను కూడా చేసే కార్యక్రమం ఏర్పాటు చేశారు మా పెద్దలు. అందుకని మీరు ఈ మధ్య రిటైర్ అయ్యారని తెలిసింది. సో పదవిలో ఉన్నప్పుడు మీరు ఎలాగో మీ ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎట్లా మీరు బయటకు రాలేదు. ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్ కానీ ఒక అసోసియేషన్ కానీ మేము సపోర్ట్ చేయకూడదు, మేము బయాస్ లేకుండా ఉండాలి. కాబట్టి నాకు ఆ విషయం తెలుస్తా, మీరు వచ్చి ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనాలి అంటే. మేము రిటైర్ అయి ఉన్నామండి, మేము రిటైర్ అయ్యాక మేమేమి సలహా ఇవ్వగలము, మీరు ఏదైనా న్యాయవాదాలు పెట్టుకోవచ్చు కదా అంటే, లేదంటే మీ అనుభవంలో ఉంటుంది, కొంతమంది మీరు ఎట్లా ఎందుకు న్యాయమూర్తి అయ్యారో ఇవి చెప్తే మనలో వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఉంటుంది, మీరు సలహాలు ఇవ్వచ్చు కదా అంటే, నో డౌట్ గ్యారంటీగా మేము సలహాలు ఇవ్వడానికి ఇష్టపడతాం. కొంతమంది పేర్లు చెప్పండి సార్ అన్నారు. నేను కొంతమంది పేర్లు సజెస్ట్ చేయడం జరిగింది. తద్వారా ఈ రోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగిందండి. ఈ కార్యక్రమం వచ్చాక ఆ ఏవి చూశాక అనిపించింది, రాఘవ నాకు చాలా చిన్న మా ఫ్రెండ్ అల్లుడు కాబట్టి చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారండి మీ సంక్షేమ వేదిక ద్వారా. అందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బ్రాహ్మడు అనే అతను స్త్రీ కానీ మగవాడు కానీ
ఎవరు కూడా సపోర్ట్తో ఎదగరండి, వాళ్ళు ఇండివిజువల్గానే ఎదుగుతారు. ఎదిగేవాడే బ్రాహ్మణుడు అని నేను నమ్ముతాను పూర్తిగా. ఎవరి రికమెండేషన్, ఈవెన్ ఇంక్లూడింగ్ బ్రాహ్మణ రికమెండేషన్ కూడా ఉండదు. బ్రాహ్మణ రికమెండేషన్ లేకపోతే ఎదిగేవాడే బ్రాహ్మణుడు అని పూర్తిగా నేను నమ్ముతానండి. నాకు మా గురువుగారు శ్రీధర్ గారు చెప్పారు. అంటే గురువుగారు అంటే నేను ఉద్యోగంలో వచ్చాక పరిచయం అయ్యి నా కొన్నిట్లో సలహా ఇస్తారు. అప్పటి నుంచి మా ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ కూడా ఏర్పడింది. ఆయన సలహా ఇస్తాను. వారు ఎదిగిన క్రమం చెప్తున్నప్పుడు నాకు కూడా నా క్రమం చెప్పాలని అనిపించింది. 12.5 సంవత్సరాలు దాదాపుగా గుంటూరులో అన్ని రకాల కోర్టులో స్టెనోగా పనిచేశానండి. తర్వాత హైకోర్టులో కోర్టు మాస్టర్గా గొప్ప గొప్ప న్యాయమూర్తుల దగ్గర, ఇంక్లూడింగ్ ఆనరబుల్ చీఫ్ జస్టిస్ అనిల్ దవే గారి దగ్గర, అలాంటి వారి దగ్గర డిక్టేషన్ తీసుకొని వర్క్ చేశానండి. తర్వాత న్యాయమూర్తిగా దాదాపుగా మహబూబాబాద్ జిల్లాలో, నెల్లూరు డిస్ట్రిక్ట్, అన్ని డిస్ట్రిక్ట్స్లో మఫ్సిల్ ఏరియాస్లోనే పనిచేశాను. ఈ మధ్య నేను రిటైర్ అయ్యానండి. ఈ క్రమంలో నేను దాదాపుగా జ్యుడిషియరీలో అన్ని పోస్టుల్లో చేశానండి. ఈ అఫీషియల్ పొజిషన్సే కాకుండా ఉద్యోగానికి 1991లో స్టెనోగా రాకుండా ఒక 10 సంవత్సరాలు ఒక న్యాయవాది గుమస్తాగా పనిచేశానండి. దాదాపు 42 సంవత్సరాలు ఉంటుంది. మా అబ్బాయి హైకోర్టు అడ్వకేట్. ఇంక వదిలే నాన్న, నువ్వు ఇంట్లో ఉండి నువ్వు డ్రాఫ్టింగ్ తీసుకో అంటున్నారు. అందుకని నేనేం చేయట్లేదు. అయితే ఈ ఏబీ కార్యక్రమాలు చూశాక, మీ నిర్వాహకులు చేసిన కార్యక్రమాలు చూశాక, నేనైతే ఏదైనా కక్షదారు ఏదైనా అంటే ఒక సమస్యతో ఏదైనా ప్రాబ్లం ఉన్నవాడు ఏదైనా ఉంటే మీరు నా ఫోన్ నెంబర్ ఇస్తారంటే నేను ఎనీ కాస్ట్, ఏం కాస్ట్ తీసుకోను, నా తోచిన సలహా చెప్తా. ఒకవేళ మీరు చేసిన సమస్యలకు, చెప్పిన సమస్యలకు నేను చెప్పలేకపోతే మా గురువులు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర నేను కనుక్కొని మీకు ఆ వివరణ ఇవ్వగలుగుతానండి. నేను ఈ న్యాయమూర్తికి వేసిన క్రమం చెప్పాను. మీరు అందుకని మీరు స్వతహాగానే ఎవరిని ఆలోచిస్తుందండి, మీరే అడుగుతారు అని నేను నమ్ముతున్నానండి. థ్యాంక్ యూ. మీరు ఎప్పుడైతే పదే చెప్పారు బంగారే గారిని మీరు ప్రతిసారి పిలిచి చేస్తున్నారన్న, సో నాకు అర్థమైపోయింది. వాళ్ళు రాగానే మీకు ఇదంతా బంగారం అయిపోయింది. ఇంకా పర్టికులర్గా ఇంకా మీకు ఇంకా ఎదుగుదల అంటే నాకు ఇంకా ఆశ్చర్యంగా ఉంది. ఇంకా ఏం కావాలి మీకు? ఆల్రెడీ బంగారే గారిని కూర్చోబెట్టుకున్నారు. అన్ని విధాలుగా కూడా ఆయన సస్యశ్యామలం చేస్తున్నారు. ఆయన కూడా మాకు కూడా అవకాశం ఇచ్చారు. కాబట్టి ఒక 2-3 విషయాలు మీతో కలిసినందుకు చెప్పుకొని ముగించేస్తాను. వెళ్తావాడు కూడా పెద్దవాడు ఉన్నారు. ఇంతకుముందు ఇట్లాంటి కార్యక్రమాన్ని పెదరావూరులో, అంటే మేమందరం కూడా గుంటూరు వస్తాం, పెదరావూరులో శివశంకర్ గారి ఆధ్వర్యంలో ఫస్ట్ టైం, అంటే మాకు రిటైర్ అయిన తర్వాత కొంచెం ఫ్రీడమ్ వస్తుంది, శివశంకర్ గారు ఇదం రామం ఇదం శాస్త్రం అనే దాన్ని చేశాం. అప్పుడు మన కొల్లూరు సతీష్ శర్మ ఉన్నారా? సతీష్ శర్మ గారు ఒక మంచి అడ్వకేటు. ఆయన ఏం చేశారంటే మన వాళ్ళందరినీ కూడా, బ్రాహ్మణులందరినీ కూడా ఒక సమాఖ్యగా పెట్టి, ఒక గ్రూప్ పెట్టి వీళ్ళందరికీ ఒక అనుసంధానం చేశారు. మనం ఎక్కడున్నా మన వాళ్ళకి ఆ హెల్ప్ చేయాలి. గుంటూరు వెళ్తే ప్రభాకర్ చేస్తాడు, కాకినాడ వెళ్తే రామారావు చేస్తాడు, లేదా ఇంకో ఊరు వెళ్తే, స్టేట్ మొత్తం కూడా అందులో మెంబర్స్ ఉన్నారు. దయచేసి మీ అందరూ కూడా, అడ్వకేట్స్ మిత్రులు చాలామంది వచ్చారు, మీ అందరూ కూడా వాటిలో పార్టిసిపేట్ చేయండి. అండ్ ఒక ఇన్సిడెంట్ చెప్పేసి ముగించేస్తాను. ఒక అమ్మాయి నా దగ్గరికి డైవర్స్ కోసం వచ్చింది. ఆల్రెడీ ఒక లీడర్ గారి దగ్గరికి వెళ్ళానండి. 200 లక్షలు అడిగారు. డొమెస్టిక్ వైలెన్స్ చేయాలి, 498 చేయాలి మెయింటెనెన్స్ అని. మాకు అంత శక్తి లేదు సార్. సరే కూర్చోబెడదాం అంతా విన్నాను. వాళ్ళు కూర్చొని సార్ ఫీజు చెప్పండి అన్నారు. నేను మీ కేసు చేస్తాను ముందు, తర్వాత మీ తోచిన ఎదురుగానే అన్నాను. భగవంతుడి వల్ల నా ప్రయత్నం పూర్తిగా సక్సెస్ అయ్యి నేను చేసింది ఏంటంటే ఆ అమ్మాయిని వాళ్ళ భర్త దగ్గర కలిపేశాను. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నేను ₹1 కూడా అందులో ఫీజు తీసుకోలేదు. కానీ జరిగిన 6 నెలలకి వాళ్ళకి పిల్ల పుట్టిన తర్వాత వాళ్ళ అమ్మ వచ్చి నాకు ₹10,000 ఇస్తే నేనేం చేయలేదు కదమ్మంటే, సార్ పెళ్లి చేస్తేనే బ్రాహ్మణుడు 20,000 తీసుకుంటారు, నేను మీకు 10,000 ఇచ్చాను సార్, ఇది నా మనస్ఫూర్తిగా ఇస్తున్నాను. ఇంతకీ అమ్మాయి ఎవరంటే మన కోట సత్యనారాయణ శాస్త్రి గారు. ఈ మధ్య మన రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకున్న వ్యక్తి, వారి మనవరాలు. అంటే ఇంత దుర్భరంగా ఉంది పరిస్థితి సమాజంలో. మనం మనస్ఫూర్తిగా చేస్తే మనం ఎన్నో చేయొచ్చు. నాకు తెలిసి నేను నమ్మేది, తప్పోరేయడం తెలియదు, నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు జడ్జిలు కంటే కూడా అడ్వకేట్స్కి ఫ్రీడమ్ ఎక్కువ, వాళ్ళే ఎన్నో చేయగలరు. ఇది నేను నమ్ముతున్నాను, మీ అందరూ నమ్ముతారని. మొన్న ఈ మధ్య వాట్సాప్లో ఒక ఆడియో పంపించారు. వీడియో చాలా బాధాకరంగా ఉంది. ఎవరో వేదం చదివితే 4 కోస్తానని పెట్టాడు. మరి ఎవరైనా విన్నారో లేదో నాకు తెలియదు.
చాలా అసలు మన వేరే వాళ్ళని ఎవరైనా క్యాస్ట్ పెట్టి అన్నామంటే వాళ్ళు చాలా దెబ్బపెడతారు కదా. మరి మనం ఎందుకు మనకి ఇంత పౌరుషణీయంగా ఉన్నాము, మన వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, దీన్ని ఎందుకు ఎలివేట్ చేయట్లేదు అని చాలా బాధ అనిపించింది. ఇంకా మొత్తం ఆడియో మొత్తం తిట్టడమే. బ్రాహ్మణుడు ఏం పని చేస్తాడు, వాడు ఏం పని చేయడు, పరాయి వాళ్ళని కూడా బతుకుతాడు, ఏం బూతులే. చాలా బాధ కలిగింది. మరి విన్నారు, నేను ఎవరికైనా పంపిస్తాను ఎవరికైనా ఏమన్నా మరి పెద్దలు దీనికి ఏమిటి పరిష్కారం. మనం బ్రాహ్మణం అని చెప్పుకోవడానికి భయపడే రోజులు వచ్చాయి మన దేశంలో అని కొంచెం బాధాకరం. ఇంకో విషయం ఏంటంటే ఈ సంఘం ద్వారా మన మిత్రులందరూ ఏం చేస్తున్నారో అనేది చెప్పారు. కానీ ఒక్కటి నేను ఇంకొక సజెషన్ ఇవ్వదలుచుకున్నాను ఏంటంటే, బ్రాహ్మణ వృద్ధ తల్లిదండ్రులకి ఏదైనా కొంచెం ఆశ్రయం అవసరమైతే, అంటే అసలు మనకి ఇండియాలో వృద్ధాశ్రమాలు రావడం బాధాకరమే. కాకపోతే పిల్లల దగ్గర ఉండలేని పేరెంట్స్కి ఏదైనా కొంచెం ఆశ్రయం, ప్రత్యేకంగా బ్రాహ్మణులకి. ఎందుకంటే వేరే వాళ్ళతో కలిసి మనం చాలా సాంప్రదాయ కుటుంబాల నుండి వచ్చిన పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు తల్లిదండ్రులు. వాళ్ళు అన్ని క్యాస్ట్తో కలిపి ఉండలేనప్పుడు ఒక బ్రాహ్మణ వృద్ధాశ్రమం లాంటిది ఏదైనా కొంచెం నెలకొల్పి వాళ్ళకి వృద్ధులకి కొంచెం సహాయ సహకారాలు అన్ని. నా పేరెంట్స్ నాకు ఫస్ట్ టీచర్స్ అయితే, నా టీచర్స్ నాకు సెకండ్ పేరెంట్స్. అలాంటి టీచర్స్ దగ్గర నేను విద్య నేర్చుకున్నాను. వారికి ఎప్పుడు కూడా మా తల్లిదండ్రులు సాష్టాంగ నమస్కారం చేయించేవారు. అంతంత విలువలు ఉన్నటువంటి అధ్యాపకులు ఆ రోజుల్లో మాకు విద్య నేర్పారంటే నేను సగర్వంగా చెప్పుకుంటాను. రెండు విషయాలు. నేను ఒక ఉమ్మడి కుటుంబంలో పెరిగాను. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు చాలా తక్కువైపోయాయి, అసలు లేవేమో కూడా. ఎందుకంటే మా కుటుంబాల్లోనే ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు చాలా తక్కువ. 19 మంది పెద్దలు, 20 మంది పిల్లలు ఉన్న ఇంట్లో నేను పెరిగాను. ఇంట్లోనే ఒక సొసైటీ ఉండేది. మేము పెరుగుతున్నప్పుడే విలువలు అలవర్చుకునేటువంటి అవకాశం మాకు ఇంట్లోనే దొరికేది. విలువలు నేర్పించుకోవాల్సినటువంటి అవసరం ఉండేది కాదు. ఇప్పుడు విద్యలో సంస్కారంతో కూడిన విద్య చాలా తక్కువైపోతుంది. ఎందుకంటే ఇందాక చెప్పారు, మంచి అధ్యాపకుల అవసరం ఎంతైనా ఉంది ఉమ్మడి కుటుంబాలతో పాటు. ఒక విధంగా చెప్పాలంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఫిలాసఫర్ టీచర్గా ఉండే రోజుల్లో ఆయనకి ఇంకా భారతదేశంలో గుర్తింపు రాలేదు. భారతదేశంలో సర్వసాధారణంగా అదే జరుగుతూ ఉంటుంది. ఫారిన్ కంట్రీస్లో వారికి అప్పుడే గుర్తింపు వచ్చింది. ఒక విదేశం నుంచి ఒక విదేశీయుడు వారిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారు. వారు ఎలా ఉంటారో, వారి సిన్సియారిటీ ఆఫ్ పర్పస్ అది మాకు తెలుసు. అఫ్కోర్స్ రాధాకృష్ణన్ గారికి ప్రిపరేషన్ అవసరం లేదు. వస్తూనే రాధాకృష్ణన్ గారు ఒక ఫిలాసఫర్ టీచర్ అని తెలిసి కూడా మొట్టమొదటి ప్రశ్న ఏమని వేశారంటే, సార్ మీరు ఏం చేస్తారు, వాట్ ఆర్ యూ అని అడిగారు. రాధాకృష్ణన్ గారు చెప్పారు, ఐ ఇన్ఫ్లుయెన్స్ జనరేషన్స్ అని చెప్పారు. అది టీచర్ అంటే ఆయన ముందున విద్యార్థిని చూడటం లేదు, ఆ విద్యార్థి ద్వారా వచ్చే జనరేషన్స్ని వారు చూస్తున్నారు. ఇంటర్వ్యూ పూర్తయిపోయింది. ఇంటర్వ్యూ చేసి ఆయన వెనక్కి తిరిగి, సార్ విత్ పర్మిషన్ 1 more క్వశ్చన్, మీ పర్మిషన్తో ఒక ప్రశ్న అడుగుతానన్నారు. రాధాకృష్ణన్ గారు సరే గో అహెడ్ అన్నారు. అడగండి అంటే, టీచర్స్ గురించి ఒక వాక్యంలో చెప్పండి అన్నారు. రాధాకృష్ణన్ గారు చెప్పారు, గుడ్ టీచర్స్ ఆర్ కాస్ట్లీ బట్ బ్యాడ్ టీచర్స్ కాస్ట్ మోర్. సో ఇది పరిస్థితి ఇప్పుడు. అంటే మనకి మంచి అధ్యాపకులు కావాల్సినటువంటి తరుణంలో మనం ఉన్నాం. వృత్తిరీత్యా ప్రవృత్తిరీత్యా తక్కువగా మాట్లాడిన అలవాటు ఉంటుంది మాకు. అంచేత నేను ఎక్కువగా ఇంకా చెప్పేది ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను చూస్తున్నాను మన కమ్యూనిటీ నుంచి అన్ని రంగాలను కూడా మన పార్టిసిపెంట్స్ తక్కువైపోతున్నారు. పూర్వము ఎప్పుడైనా మా న్యాయమూర్తులు పోటీ పరీక్షలు పెట్టి న్యాయమూర్తుల రిక్రూట్మెంట్ జరిగితే మన కమ్యూనిటీ నుంచి మంచి సంఖ్యలో ఉండేవారు. ఇప్పుడు వేళ మీద లెక్క పెట్టవలసినటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. దీనికి కారణం ఏంటి? మన ఇళ్లలో ఏంటి మనం ఒక్కసారి ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే విద్య మనకి ముఖ్యమైన ఆధారం. మనం ఎప్పుడూ అగ్రహారాలు వదిలేస్తాము. ఇప్పుడు మన వృత్తి ఎక్కువ విద్య మీద ఆధారపడింది. మన పిల్లలు సూర్యోదయానికి ముందే లేస్తున్నారా? రైజ్ బిఫోర్ ది సన్ రైజెస్. మనం వారికి సకాలంలో సంధ్యావందనం ఉపనయనాలు చేసి సంధ్యావందనాలు నేర్పిస్తున్నామా? మన ఇంట్లో ఆడపిల్లలకి సంప్రదాయాలు నేర్పిస్తున్నామా?
ఇవన్నీ మనం ఒకసారి ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే అన్ని రకాల విద్య, మన విద్య కాదు, ముఖ్యంగా మన విద్య నిగూఢ గుప్తము విత్తము రూపము పురుషాడికి విద్య యశస్సు భోగగరి విదేశ బంధుడు విద్య విశిష్ట దైవతం విద్య నృపాల పూజితం అని చెప్పారు. అటువంటి విద్యను మనం ఆశ్రయించ చేస్తున్నామా అని నాకు ఒక్కొక్కప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అందుకోసము మన పిల్లల్ని మనం ఎలా సంస్కరించుకోవాలి అనేది కూడా మనం ఒకసారి ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందేమో నాకు అనిపిస్తుంది. ఈ విషయాలన్నీ మీకు చెప్పడానికి అవకాశం ఇచ్చి నన్ను ఈ వేదిక మీద సగౌరవంగా మాట్లాడడానికి ఆహ్వానించినటువంటి ఇక్కడ ప్రజలందరికీ కూడా వారు నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు. గురుతెల్లి సీతారామూర్తి గారు చెప్పినట్లుగా మనం విద్యను నేర్చుకుంటున్నాము, కానీ విద్యను విలువలతో కూడినటువంటి విద్యను మనం నేర్చుకోలేకపోతున్నాం. దానివల్లనే మన జాయింట్ కుటుంబాలను కూడా చిన్న భిన్నం అవటం, పెద్దలు నిరాదరణ గురువు అవటం ఎంత కూడా జరుగుతుంది. నేను కూడా ఒక 30 సంవత్సరాలు ఈ న్యాయమూర్తిగా పనిచేశాను. ఈ న్యాయమూర్తిగా పనిచేసినప్పుడు నా కాలంలో మేము నిశ్చితంగా పరిశీలిస్తే వివాహమైన సంబంధితమైన వివాదాల్లో కూడా మన వాళ్ళే ఎక్కువగా వస్తున్నట్లుగా అనిపిస్తుంది నాకు. కాబట్టి ఇది ఎక్కడ పొరపాటు జరుగుతుంది అనేది మన పెద్దలందరూ కూడా మన పిల్లలు మరి వాళ్ళకి సరైన అలవాట్లు, సరైన సంప్రదాయాలు నేర్పలేకపోవటం, మరి మన పెంపకం లోపం, లేకపోతే వాళ్ళు పెరిగినటువంటి వాతావరణ లోపము, ఇదంతా కూడా మనం అంతా కూడా సునిశ్చితంగా పరిశీలించుకొని ఇటువంటివన్నీ లేకుండా మన కుటుంబాలన్నీ కూడా క్షేమంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఈ బ్రాహ్మణ వేదికలన్నీ కూడా ఎవరికి వాళ్ళుగా కాకుండా అందరూ సంఘటితమైపోయి చిన్న భిన్నం కాకుండా అందరూ సంఘటితంగా చేస్తే మనం కూడా ఏదైనా సాధించగలుగుతాం. కాబట్టి మీ అందరూ ఈ సంక్షేమ వేదిక దీని ఉద్దేశాలు, దీని భావజాలం అంతా కూడా చాలా మంచిగా ఉంది. మీ అందరూ కూడా తమ తోడ్పాటు అందించి ఈ సంఘాన్ని అభివృద్ధికి చేస్తూ మనం బ్రాహ్మణ కమ్యూనిటీకి ఎంతో విధంగా మనం మెయిల్ చేయడానికి, మనం కూడా ఎవరికైనా డిజర్వింగ్ పీపుల్కి మెయిల్ చేయడానికి కృషి చేస్తారని చెప్పి కోరుకుంటూ, మాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ బ్రాహ్మణ సంక్షేమ వేదిక వారికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నా. అదేవిధంగా మరి మన ఈ కార్యనిర్వాహక సభ్యులు కోరినట్లుగా న్యాయపరమైనటువంటి ఎటువంటి సమస్యలు ఏదైనా వచ్చినట్లయితే వారికి ఏదో విధంగా మన న్యాయ సంబంధిత పరంగా కానీ ఏ విధంగా కానీ ఎప్పుడైనా కానీ ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా కానీ నా వంతు సహాయంగా నేను చేయడానికి మాత్రం నేను సర్వదా రెడీగా ఉంటానని చెప్పి కోరుకుంటూ నాకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. శివశంకర్ గారు మీ పేర్లను ఇచ్చారండి. మా కార్యక్రమాలన్నీ ఈ రకంగా ఉన్నాయి. నాకు ఉత్తరంగా ఒక ఇంట్రడక్షన్ ఇచ్చారు. అది విదిన తర్వాత సీతారామూర్తి గారు కూడా వస్తున్నారని తెలిసి ఇద్దరు మాకు గురుతుల్యులు. వారు వస్తున్నారంటే సామాన్యంగా మేము అవాయిడ్ చేసే పరిస్థితి అంటూ ఉండదు. జనరల్గా నా నేచర్ ఏమంటే ఎక్కడైనా మీటింగ్ సెంటర్ కొంచెం తక్కువగానే అటెండ్ అవుతుంటారు. ఇందాక చెప్పారు జడ్జెస్ అనేవారు జనంలో కలవడేది కలిసేది అనేది చాలా తక్కువ. వారు జనరల్గా అన్ని విషయాలతో దూరంగానే ఉంటారు ఎక్సెప్ట్ వాళ్ళ వర్క్కు. కాబట్టి ఇది అందరికీ తెలిసిన విషయం అయినా కూడా నేను నా గురించి కొంచెం చెప్పాలి. దాదాపు 30 సంవత్సరాలు నేను ఒక డిఫరెంట్ క్యాడర్లో జడ్జిగా పనిచేశాను. 35 సంవత్సరాల్లో నేను ఒకటే చెప్తాను, ఏంటి మేము మాకు లాభం ఏంటి కోల్పోయామనేసి. నాకు అనిపించింది ఏమంటే కోల్పోవడమే ఎక్కువైపోయింది. అదేం చెప్తున్నానంటే ఇందాక చెప్పారు అడ్వకేట్స్గా ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుందని. అది మటుకు వాస్తవం. ఎందుకంటే నేను కూడా ఒక అడ్వకేట్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. ఆల్మోస్ట్ 4 జనరేషన్ ఫ్యామిలీ మాది. దురదృష్టం అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 100 years ఓల్డ్ ఫ్యామిలీ. ఆఫీస్ అయినా కూడా మా సక్సెసర్స్ ఎవరు లేరు. మా కజిన్స్ డాటర్ ఉంది కానీ ఆ అమ్మాయి ఏదో యూస్లో వెళ్ళిపోయింది, ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తుంది. నా తెలిసినంత అమ్మాయి ప్రాక్టీస్గా రాదు. కాబట్టి ఆల్మోస్ట్ ఆఫీస్ మూతపడే పరిస్థితి ఉంది. ఇందాక సీతారామూర్తి గారితో కూడా అన్నాను, వాళ్ళు కూడా చాలా పెద్ద ఆఫీస్ కాకినాడలో. వాళ్ళ ఆఫీస్లో కూడా ఇంకేమో లేదు. వాళ్ళ అబ్బాయి ఉన్నారు, అతను ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారు ఆంధ్ర హైకోర్టులో. మరి అట్లీస్ట్ వాళ్ళ ఇంట్లో రిప్రజెంటేషన్, మాకేమో రిప్రజెంటేషన్ కూడా లేదు. ఈ సందర్భంలో నేను చెప్పేది ఏమంటే సంక్షేమం గురించి ఆలోచిస్తున్న వారందరికీ కూడా చాలా గొప్పవారని నేను చెప్తాను. సంక్షేమ కార్యక్రమాలు ఏం చేస్తున్నారు అని ఈ వేదిక ద్వారా మనకి ఇందాక డాక్యుమెంటరీ వేసారు, దాంట్లో చూపించారు. చాలా చాలా గొప్ప విషయం అది. ఎందుకంటే
ఒక వ్యక్తి కాదు, అందరికి 5-6 మంది కలిసి చేయడం అనేది కూడా చాలా కష్టతరమైన విషయమే అది. అందులో అందరూ కూడా అందరినీ ఒక చోట చేర్చి మరి వాడు పెట్టుకున్నటువంటి ఎయిమ్స్ ఆబ్జెక్ట్స్ అన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలనేది చాలా గొప్పమైన విషయం. అర్థమవుతుందంటే రిజిస్ట్రేషన్ నెంబర్ చూస్తుంటే ఇది 2020లో రిజిస్టర్ అయినట్టుంది. ఆల్మోస్ట్ 3 years కంప్లీట్ అయిందంటే ఇది గొప్ప విషయమే, ఇది మంచి అడుగే ముందుకు పడింది. ఇటువంటి కార్యక్రమం ఇంకా చేయాలనేసి పర్టికులర్లీ న్యాయవాదులకు ఏ రకంగా అయితే మా అందరి ద్వారా ఏ రకంగా అయితే వాళ్ళ సహాయం రావచ్చో, సహాయం నేను చెప్పాను, ఎటువంటి సహాయమైనా వాళ్ళు అడగచ్చు, మా దగ్గర తీసుకోవచ్చు. వీఆర్ ఆల్వేస్ అవైలబుల్. మీరు అందరు కష్టపడి పని చేయండి, వృత్తిలో బాగా పైకి రండి, పైకి రండి. మీరందరూ వచ్చారంటే కూడా మాకు చాలా సంతోషము. మీరందరి ఉన్నది కోరుకుంటూనే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. మేము కూడా రిటైర్ అయిన తర్వాత బ్రాహ్మణ న్యాయవాదుల సంఘంలో కూడా ఉన్నాము. మీకు కావాల్సినటువంటి మేము ఇక్కడ హైదరాబాద్లో ఉంటాము, మాకు చేసినటువంటి సహాయం చేస్తాము. మీ అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. ఏదన్నా ఒక న్యాయవాది కాబట్టి వచ్చిన మాట చెప్తాను. ఈ మధ్య న్యాయవాది వృత్తిలో చాలామంది వస్తూ ఉన్నారు. నేను ప్రతి ఒక్క ఈ మాట అనుకుంటాను. అయితే ఒక పెద్ద మంచి అడిగారంట, అదే ఇంత పెద్ద కాంపిటీషన్ ఉంది న్యాయవాది వృత్తిలో, మరి నువ్వు నిలవగలుగుతావా అని చెప్పి అన్నారు. అంటే ఆ చిన్నపిల్లలు అన్నాడంట, కొత్తగా ఆయన అడ్వకేటు, సాబ్ అగర్ వకాలత్ చరితో మోతీలాల్, అగర్ నహీ చరితో జవహర్ లాల్ అన్నాడు. అంటే మోతీలాల్ బ్రహ్మనాయుడు అడ్వకేట్ అన్న, లీడింగ్ అడ్వకేట్. జవహర్లాల్ ఆల్సో అడ్వకేట్, బట్ నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్. మనకు చాలామంది జవహర్లాల్ ఉన్నారు, మనం మోతీలాల్ అవసరం ఈ ప్రొఫెషన్ అని చెప్పి నేను భావిస్తున్నది. చాలా సంతోషం. ఈరోజు మిత్రులు ఇంత మంచి కార్యక్రమం పెట్టారు. న్యాయమూర్తులకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమాన్ని సంక్షేమ వేదిక ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. నేను 2-3 విషయాలు మీకు బ్రాహ్మణ్స్ గారి బ్రాహ్మణ విషయాలు చెప్పాల్సిస్తున్నాను. నేను బార్ కౌన్సిల్ మెంబర్గా 2 సార్లు ఉన్నాను. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో కూడా ఉన్నాను. అప్పుడు డివి సుబ్బారావు గారు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఉన్నారు. ఆ రోజుల్లో ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 5-6 మెంబర్లు ఉంటుండే బార్ కౌన్సిల్ అనగానే. రాగానే ఏమైంది, నేను ఒక్కడే మిగిలిన. ఐ వాజ్ ఓన్లీ పర్సన్ దాన్ని. మధుర సుబ్బారావు గారు లాస్ట్, తర్వాత వారద నేను ఒకరిని మిగిలిన. అంటే అది ఎంత ఆలోచించాల్సిన అవసరం ఉందంటే, ప్రాక్టీస్లో ప్రొఫెషనల్ బ్రాహ్మణులు ఎక్కువ ఉన్నారు, కానీ బార్ కౌన్సిల్ సభ్యులుగా వచ్చేది మాత్రం ఒకడో ఇద్దరు. ఇది ఒకసారి మనం ఎందుకు అవుతున్నాం అనే విషయాన్ని కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. రెండో విషయం వచ్చే వరకు, ఈ యొక్క బ్రాహ్మణులు అనే వరకు ఇంతకుముందు మేడం కామేశ్వర చాలా చక్కగా చెప్పారు. మీరు వీడియోలు చూడండి, వాడు నిజామాబాద్లో వాడు పెట్టాడు, వాడు డప్పు కొడుకుంటూ బ్రాహ్మణులు తిరుగుతాడు. బ్రాహ్మణులు తిరిగితే సరే ఓకే, హిందూ మతాన్ని తిరుగుతాడు, హిందూ ధర్మాన్ని తిరుగుతాడు, హిందూ ధర్మం ఒక బోధించేటటువంటి మన గురువుని తిరుగుతారు, శంకరాచార్యాన్ని తిరుగుతారు. ఇన్ని తిట్టేటటువంటి ఒక ఆలోచన ఈరోజు చాలా మందికి వస్తుంది. మనం ఏం చేయలేకపోయిన పరిస్థితి ఉన్నాం. ఆ మధ్య ఒక సినిమా వచ్చింది మోహన్ బాబు గారి, ఏది దేనికైనా రెడీ. ఆ దేనికైనా రెడీలో కొన్ని అభ్యంతరకరమైనటువంటి సన్నివేశాలు ఉన్నాయి. కోర్టులో కేసు వేసినాం. అప్పుడు దూరం రాజు రవికుమార్ అబ్బాయి వేశాడు, నేను ఆర్గ్యూ చేశాను జస్టిస్ నాగార్జున గారి ముందు. జస్టిస్ నాగార్జున గారు ఏం చేశారంటే, రేపు 3 సినిమా చూసాం మేము ఇక్కడ. జడ్జి గారు మీరు చూసిన తర్వాత ఆయన 3 సీన్లు కట్ చేశాడు. నాకు దేనికైనా రెడీలో 3 సీన్లు కట్ చేశాడు, బ్రాహ్మణులకు వ్యతిరేకంగా చెప్పేసి. ఫస్ట్ వ్యక్తి మళ్ళీ బ్రాహ్మణ్ పాట్ లీగలీ. కానీ దాని తర్వాత ఒకసారి మోహన్ బాబు గారికి ఒక కేసు వస్తే నన్ను ఫోన్ చేశారు, సార్ నా కేసు టేకప్ చేయాలని చెప్పేసి. సరే చేసుకున్నాను. మళ్ళీ ఆయన చెప్పాడు నాకు, రామదేవ్ గారు నేను బ్రాహ్మణ ద్వేషం కాదంటే, బ్రాహ్మణ వ్యతిరేకం కాదు, మా అల్లుడు గారు బ్రాహ్మణ్ అంటే మీకు చెప్తా ఉన్నాను అని చెప్పి ఆయన చెప్పాడు రామదేవ్. సో బ్రాహ్మణుడు ఒక కమ్యూనిటీలో భయం అనేది, భక్తి అనేది ఎప్పుడు వస్తుంటే మన ఐక్యతను మనం ప్రదర్శించినప్పుడు వస్తుంది. ఈరోజు డెమోక్రసీలో డెమోగ్రఫీ ఇంపార్టెంట్. డెమోగ్రఫీ ఇంపార్టెంట్. బ్రాహ్మణ పాపులేషన్ ఎంత ఉన్నది? చాలా తక్కువ ఉన్నది. కాబట్టి మనకు వాల్యూ లేదు. మీకు ఓట్ లేదు కదా, మీకు ఎంతమంది టికెట్ ఇస్తాం, ఎంతమంది గెలుస్తున్నారు, మీరు ఆర్థికంగా మీరు ఏముంది మీ దగ్గర,
గతంలో ఉంటే ఉండొచ్చు, కానీ ఇప్పుడు సమాజంలో అనేక ఒక వర్గాలు ముందుకు వచ్చినాయి కాబట్టి ఈరోజు బ్రాహ్మణులకు ఎక్కడ కూడా స్థానం లేకుండా అయిపోయింది. వాళ్ళ మీద ఇటువంటి ఒక విద్వేషాన్ని కూడా పెంచేటట్టుగా మన సన్నివేశాలు చూస్తూ ఉన్నాం. దీనికి ఒకటే మందు, ఒకటేంటంటే మన యువత, మన సమాజము, మనం ఆర్థికంగా సామాజికంగా బలపడాలి. ఈరోజు చెప్తాను సభాముఖంగా, మనకు ఐటీ రంగం లేకపోతే బ్రాహ్మణ పరిస్థితి ఏమవుతుంది ఒక్కసారి మనం ఆలోచిస్తాం. ఐటీ రంగం బ్రాహ్మణ కాపాడుతుంది. ఈరోజు అమెరికాలో కానీ హైదరాబాద్లో కానీ ఎక్కడైనా 90% ఎంప్లాయీస్ మన ఫ్యామిలీస్ అన్ని కూడా ఈరోజు బికాస్ ఆఫ్ ఐటీ రంగం అనుకుంటాం. ఈరోజు ఒకరికొకరు హెల్ప్ చేసుకునేటువంటి ఒక ఆలోచన అందరికి ఉండాలి. ముందుగా మన యువకులకు ఉండాలి. మనం ఎక్కడ యూనిట్ లేదు. ఆ మధ్యన అమెరికా పోయాను, ఆట అనే ఫంక్షన్ ప్రోగ్రామ్కు. ఆట అంటే దానికి టానా నుంచి పుట్టిందంట. అది టానా అంటే అది తెలుగు నార్త్ ఇండియా, నార్త్ అమెరికా ఉన్నది. అది కమ్మాసు పెట్టినట్టు ఆర్గనైజేషన్ అని చెప్పేసి దాంట్లో రెడ్డి బయటకు వచ్చి ఆట అని పెట్టారు. ఆట అనేది బయటకు వచ్చి కొంతమంది రాయలసీమ రెడ్డి నాట అని పెట్టారు. నాట అనేది బయటకు వచ్చి కొంతమంది అక్కడ లోకల్ వాళ్ళు వాల్ మీద పెట్టారు. కానీ బ్రాహ్మణ్ ఆర్గనైజేషన్ లేదు. బట్ ఫస్ట్ migrants to America are Brahmin and highest number of migrants are Brahmin. But we are not united in America. మనకు యూనిటీ ఫ్యాక్టర్ లేదు. వాట్ మేక్స్ us disabled అంటే యూనిటీ ఫ్యాక్టర్. వీఆర్ నాట్ యునైటెడ్. ఆ యూనిటీ రానున్న రోజులు బ్రాహ్మణ్ కమ్యూనిటీ విల్ బి డెఫినెట్లీ సబ్జెక్టెడ్ టు సప్రెషన్, సబ్జెక్టెడ్ టు హెరాస్మెంట్ అండ్ సబ్జెక్టెడ్ టు హ్యూమిలేషన్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నేను పొద్దున కళ్యాణ వేదిక బ్రాహ్మణ్ అటెండ్ చేశాను. నేను ఇంతకుముందు వాస్తవానికి పోకపోయేది. యాజ్ అ పొలిటీషియన్ నాకు అందరూ ఒకటి. కానీ యాజ్ అ పొలిటీషియన్గా ఒక బ్రాహ్మణ్ దాంట్లో పోతున్నాడు. ఎస్, బ్రాహ్మణ్స్ ఆర్ నాట్ ఫర్ డివిజన్ ఆఫ్ సొసైటీ. బ్రాహ్మణ్ గతంలో బ్రాహ్మణ బహుజన ప్రియులు, ఇప్పుడు దాన్ని తేడంగా బ్రాహ్మణ భోజన ప్రియులు పెట్టారు. కానీ బ్రాహ్మణ బహుజన ప్రియులు. బ్రాహ్మణ్ ఆల్వేస్ వాంట్స్ టు ప్రొటెక్ట్ ది సొసైటీ. ధర్మాన్ని కాపాడడం, దేశాన్ని కాపాడడం, ఇది మనకు భగవంతుడు ఇచ్చినటువంటి కార్యం. ఇట్ ఈస్ సాక్రెడ్ డ్యూటీ ఆన్ ఈచ్ బ్రాహ్మణ్ టు సేవ్ ది కల్చర్, సేవ్ ది రిలీజియన్ అండ్ సేవ్ ది కంట్రీ. అందుకే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, అస్సాం దాకా ఎవ్రీ బ్రాహ్మణ్ విల్ హ్యావ్ దిస్ సాక్రెడ్ కట్. ఇంకా వేరే ఏ కమ్యూనిటీ ఉండదు మీకు. ఓన్లీ బ్రాహ్మణ్స్ విల్ హ్యావ్ దిస్. అక్కడి నుంచి ఇక్కడ దాకా గాయత్రి మంత్రం చదివేది ఓన్లీ బ్రాహ్మణ్సే. ఇట్ ఈస్ యునైటింగ్ ఫ్యాక్టర్, యూనిఫైడ్ ఫ్యాక్టర్ ఇన్ అవర్ కంట్రీ. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే లాస్ట్ స్పీకర్ కాబట్టి 2 నిమిషాలు ఎక్కువ తీసుకుంటాను. 2 విషయాలు కూడా మనం కూడా ఆలోచించాలి. ఆ మధ్య మీ అందరూ తెలుసు చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. మనకు ఒక యాజ్ అ సోషల్ పొలిటికల్ వర్కర్గా యూ మస్ట్ రెస్పెక్ట్ ఎవ్రీ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ. ఒక కమ్యూనిటీలో ఒక అమ్మాయిని రేప్ చేశారు. చేసిన తర్వాత పెద్ద న్యూస్ అయిపోయింది. ఆమె మొత్తం ఉత్తరప్రదేశ్ జరగబడిపోయింది. దేశం అంతా కూడా రకరకాలైనటువంటి గుర్తు జరుగుతుంది. బట్ దట్ ఈస్ బ్యాడ్. దాన్ని ఖండం చేయాల్సిందే. కానీ 1990లో కాశ్మీర్లో వేలాది మంది, లక్షలాది మంది హిందువులని, హిందూ బ్రాహ్మణులని, హిందూ పండితులని వాళ్ళ అమ్మాయిని ఊతపద వస్తూ ఉంటే, వాళ్ళ కళ్ళ ముందు రేపు చేస్తూ ఉంటే, వాళ్ళ కుటుంబంలో వాళ్ళని చంపివేస్తూ ఉంటే, వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళని నిలబడుతూ ఉంటే, వాళ్ళ ఊరి జనం ఎవరు పట్టించుకున్నారండి? ఈవెన్ టుడే నో వన్ క్రైస్ ఫర్ దెమ్ జస్ట్ బికాజ్ దే ఆర్ బ్రాహ్మణ్స్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. వై బ్రాహ్మణ్స్ ఆర్ బీయింగ్ నెగ్లెక్టెడ్. ఎందుకు కాశ్మీర్ పండితుల్ని ఈ రోజు కూడా ఎవరు కూడా కన్నీరు కాన్సెప్ట్ సంగతి మనం చూడలేదు. వై ఇట్ ఈస్ హ్యాపీనింగ్? దానికన్నా ముందు పోతే విక్రమ్ సంపత్ బుక్ రాశాడు. దయచేసి ఇప్పుడు నాకు పేరు గుర్తు రావట్లేదు. విక్రమ్ సంపత్ బుక్ రాశాడు. మహాత్మా గాంధీ గారు అసాసినేట్ అయిన తర్వాత మహారాష్ట్రలో, పూణేలో, బాంబేలో బ్రాహ్మణ్స్ వాజ్ మ్యాసెకర్డ్. జెనోసైడ్ ఎంటైర్ జనరేషన్స్ బ్రాహ్మణ్ ఫ్యామిలీస్ మూతపోతే పోతారు. పిల్లల్ని చంపేశారు, ఆడవాళ్ళని రేపు చేశారు. జస్ట్ బికాజ్ అప్పుడు గాంధీ నమ్మిన వ్యక్తి గోల్వార్కర్ బ్రాహ్మణ్ అని చెప్పేసి బ్రాహ్మణ్ కమ్యూనిటీ వాజ్ ఎంటైర్లీ వైప్డ్ అవుట్ ఇన్ పూనా. అక్కడ అటువంటి జరిగినాయి. ఎవరు మాట్లాడలేదు. చరిత్ర దాని గురించి మాట్లాడదు. ఇట్ వాజ్ మచ్ మోర్ వరస్ దెన్ ది పంజాబ్ ఇందిరాగాంధీ వైలెన్స్ అయింది. దిస్ వీ షుడ్ లెర్న్. Yes, we must condemn every act of anyone who criticizes, who humiliates the Brahmin community and Brahmins. దానికి మనం కూడా ఆ రకమైన we have to behave ourselves. We have to protect our identity. We must be proud that you are Brahmin. We must be proud that you are Brahmin. And we unity with Tibet. చాలా విషయాలు చెప్పారు. I really appreciate
ది ఆర్గనైజర్ ఫర్ ఇన్వైటింగ్ ది అడ్వకేట్. ఇంతమంది అడ్వకేట్ ఇక్కడ వస్తున్నారు, చాలామంది న్యాయవాదులు, చాలా పరిచయకులు ఉన్నారు. నేను కూడా న్యాయవాదిగా ఐ ఫీల్ ఈవెన్ టుడే ఈ ప్రొఫెషన్ మా కోర్టుకు పోతూ ఉంటాను. మా ఎమ్మెల్సీ ఉన్నప్పుడు కోర్టుకు పోయేది. బికాస్ ఫర్ మీ మై ఇన్కమ్ ఇస్ ఓన్లీ అడ్వకేసీ. నీ కోర్టుకు పోతే 4 పైసలు వస్తాయి. బట్ ఈవెన్ దెన్ నేను పార్టీస్లో 3 సార్లు ఎమ్మెల్యే చేశాను, 3 సార్లు ఎమ్మెల్సీ చేశాను, 1 సారి ఎంపీ చేశాను. గెలిచినా ఓడినా అదే పార్టీలో ఉంటూ అదే స్పిరిట్తో పనిచేసుకుంటూ పైసలు సంపాదించాలి. రాజకీయాలు రాలేదు, సర్వీస్ కోసం రాజకీయాలు వచ్చానని చెప్పేసి కూడా ఐ ఫీల్ ప్రౌడ్. అరే నువ్వు ఏం సంపాదించలేదు, అన్నీ అమ్ముకున్నాడు, ఏ పోనీ అంటే బట్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ ది సొసైటీ అండ్ ఐ వర్క్ ఫర్ ఎవ్రీ వన్ సొసైటీ వెల్ఫేర్. ఆ ఆలోచన ప్రతి బ్రాహ్మణ్లో ఉండాలి. అందరూ కూడా మంచిగా ప్రాక్టీస్ చేయండి. మీ అడ్వకేసీ కాబట్టి మా అబ్బాయి ఇంజనీరింగ్ చేసి లాలో వచ్చాడు, హైకోర్టు ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఐ నెవర్ నా ఆఫీస్ లేడండి, టీవీ సీతారామూర్తి ఆఫీస్ ఉన్నాడు. సో బయటకు వచ్చా. ఈజ్ డూయింగ్ ఆన్ ఇస్ ఓన్. నేను ఏ జడ్జి కూడా ఇంకా మా అబ్బాయిని చెప్పలేదు. ఈజ్ డూయింగ్ బికాజ్ స్విమ్మింగ్ నేర్పాలంటే ట్యూబ్తో నేర్చుకోలేదు, తోస్తే నేర్చుకుంటారు. కాబట్టి ఐ మస్ట్ మేక్ టు ఎంటర్ ఇన్ ప్రొఫెషన్. సో దట్స్ హౌ యూ మస్ట్ ఆల్ కమ్ అప్. ప్రొఫెషన్ ఎవరు నెగ్లెక్ట్ చేయకండి. ఎంత బిజీ ఉన్నా న్యాయవాదులు ఫస్ట్ 3 పదవి అనేది ఎప్పుడు కూడా సిన్సియారిటీ టు ది క్లయింట్, ఆనెస్టీ టు ది ప్రొఫెషన్ అండ్ లిటిల్ బిట్ హార్డ్ వర్క్ ఉండాలి. అండ్ మూడోది లిటిల్ బిట్ లక్ కూడా ఉండాలి. మంచిగా అడ్వకేట్ కావాలి, లక్ కూడా ఉండాలి. సో కాబట్టి మీ అందరినీ కూడా ఐ విష్ వెరీ గుడ్ ఫ్యూచర్ ఫర్ ఆల్ ది అడ్వకేట్స్ హియర్ అండ్ థ్యాంక్ ది రిటైర్డ్ జడ్జెస్, రిటైర్డ్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ అండ్ హియర్ మై ఫ్రెండ్ సారబాబు గారు ఉన్నారు. వారు జడ్జిగా రిజైన్ చేసి ఫ్రీడమ్ కోసం అడ్వకేట్గా అయినట్టు వారు. సో వారు ఇక్కడ వారికి కూడా ప్రత్యేకంగా నాకు అవకాశం. నేను యాక్చువల్లీ తొందరగా వెళ్ళిపోతాను. మనకు గోల్పాడాలి, నేను ఈవినింగ్ మధ్య గోల్పాడుతున్నట్టు మెయింటైన్ మై హెల్త్ అంటే లేదు సార్ మీరు వచ్చి జ్యోతిష్ ప్రజలు చేసి వెళ్ళిపోయినాను అన్నారు. కానీ బంగారు శర్మ గారు ఇక్కడ ఉన్నారు. పెద్దలు వారు మాట్లాడుకుంటే పోతే బాగుండదు. వారిని వినాలి, వారి ఆశీర్వాదాలు తీసుకోవాలి, అందరూ వినాలని చెప్పి ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం లేదు, తల్లిని మించిన దేవత లేదు, తండ్రిని మించిన విష్ణుమూర్తి లేదు. కనుక నా రాముడి దేవాల, హనుమత్ గురుదేవుల దేవాల నా తల్లి గారికి కూడా చాలా బాగుంది. నా తల్లి దయవల్లే ఈవేళ నేను ఈ 2 ముక్కలు మీ దగ్గర చెప్పడానికి. ఎందుకంటే చిన్నప్పుడు తొక్కలు తీసేసింది మా అమ్మ. మా నాన్న 6 నెలలకు పోసారి కొడితే మా అమ్మ రోజు కొట్టింది. అందువల్ల ఇవాళ 2 ముక్కలు ఆ రాముడి దేవాల, హనుమత్ గురుదేవుల దేవాల వచ్చి ఏదో చెప్పడానికి భద్రాలు మహారాజు ఉన్నారు ఇక్కడ. మరి నిజం చెప్పాలంటే నన్ను ఎందుకు మరి నా గురించి వాళ్ళకి ఏం తెలుసో నాకు తెలియదు. కానీ నేను వాళ్ళని గొప్పవాడిని కాదు. ఎందుకంటే నాకు చాలా తక్కువ మార్కుల్లో రాసాను. రాముదేవులు మాత్రం ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నాను అనుకోండి. పోతే అలాగే రాముదేవి వల్ల హైకోర్టులో అలాగే ఆ రాముదేవి వల్ల సుప్రీంకోర్టులో కూడా ఈ మధ్య కొన్ని మ్యాటర్లు డైరెక్ట్గా నేనే ఆలోచిస్తున్నాను. అయితే ఈ గొప్ప కాదు, అతిశయం కాదు, అతిశయోక్తి కాదు. ముందు ముఖ్యం ఏంటంటే నా ఒళ్ళు జర్దరించిపోతున్నది ఈ పరిస్థితి చూసి. ఎందుకంటే ఎప్పుడు నేను 100 శుభలాకులు వస్తే 98 ఎప్పుడు కాలేదు. పూర్తిగా నన్ను అందిస్తున్నాను. అలాగని రాముదేవి వల్ల నేను సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ రాష్ట్రంలో నేను ఏమైనా చేశాను 5 ఏళ్ళు. అలాగే ఈ దస్పల్ గిల్స్ కానీ ఇప్పుడు వారు చెప్పారు ఈ డైట్లోని నేను స్పెషలిటీగా కూడా ఉన్నాను. అలాగే రెవెన్యూ సైడ్ కూడా కొన్ని పెద్ద మ్యాటర్లోని నేను హైకోర్టులోని స్పెషలిటీగా ఉన్నాను. కానీ నేను ఒక్కటి ధైర్యంగా చెప్తాను ఏంటంటే, మనం మళ్ళీ చెప్తున్నాను, మనం ప్రాణం పోతే పోవచ్చు కాక ముందు మీరు మర్చిపోకూడదు ఏంటంటే, దయచేసి ద మోర్ యు ఆర్ ఇంటెలిజెంట్, ద మోర్ ఛాన్సెస్ యూ హ్యావ్ టు రియలైజ్ ది ఫ్యాక్ట్ దట్ every split second God only is governing the whole universe. If you are alive, please don't forget. Please don't forget, Mr. Arjuna, I am centered in the hearts of all creatures on the face of this universe. That is why your heart is functional like a mechanical device, the functioning of which is meticulous and mysterious. Meticulous and mysterious. In spite of the fact you are terribly tired, your heart is not tired, so you are getting rest. Similarly, aham vaishvanaro bhutva praninam dehamashvita prana apana samayuktam pachamyannam chaturvidam. I, being in the form of Vaishvanara, in the stomachs or livers, I am sorry, I am not of science background.
కృష్ణ పరమాత్మ సేస్ ఇన్ భగవద్గీత. రోజు మనం చెప్పుకోవాలి, అహం వైశ్వానరు రూపంలో నేను ఉండి ఐఎమ్ ఓన్లీ మేకింగ్ ది ఫుడ్ స్టఫ్స్ ఈటెన్ బై యూ, డైజెస్టెడ్ బై ట్రాన్స్ఫార్మింగ్ దెమ్ ఇన్ 4 stages. Bachya, Bhogya, Lokya, Bachya, Bhogya, Chokya, Lekya Padarthalu, right? In which process I am ensuring the generation of O2 and CO2, prana, apana. Not only, it is not limited to mere generation. I am maintaining equilibrium. Neither it is more nor less. So please make note why he has said that. If your O2 is more, it kills your dead cells. If your O2 is less, your dead cells die of starvation. If CO2 is more, I am sorry, you will die of gastroenteritis or some diseases related to gas. If CO2 is less, you will die of constipation. చిన్న శ్లోకంలో భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కృష్ణ 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 అంటే ఎందుకు చెప్తున్నానంటే, దయచేసి మనం బ్రాహ్మణం వాళ్ళు ఎలా చెబుతున్నారు వీళ్ళు అలా చెబుతున్నారని మనం బాధపడే కంటే మనం మన తాలూకా స్వధర్మాన్ని వదిలేసాం. అందుకని మనకి దరిద్రాలు వస్తున్నాయి. ఏమంటే బుద్ధులు మీద చేసుకుని నేను సంధ్యావందనం చేస్తున్నానని చెప్పే బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు? క్షమించండి. అంటే మనం న్యూనత ఉండకూడదు. మనం చాలా గొప్పవాళ్ళని, ఇప్పటికి కూడా గొప్పవాళ్ళని. మహానుభావుడు ఎవరో ఆయన రామచంద్రరావు గారు చెప్తున్నారు, ఐటీ కాకపోతే ఇంకోటి వస్తుందండి. ఎందుకంటే జ్ఞానం అండి కబుర్లు చెప్పడం కాదండి. ఇప్పుడు ఈవేళ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా శరీరాన్ని నిప్పుగా కాల్చుకున్న వాళ్ళండి. వాళ్ళందరూ ఎన్ని కష్టాలు పడి అభివృద్ధి చెందిన వాళ్ళండి. మీరు ప్రాణం పోతే ఈవేళ నా దగ్గర మీరు అందరూ ప్రమాణం చేయండి, మీరు గొప్పవాళ్ళకపోతే నేను ఒప్పుకుంటాను. చచ్చిపోవాలి మరో ఆడదాన్ని చూడకూడదు. చచ్చిపోవాలి, మరి మాంసం తినకూడదు. చచ్చిపోవాలి కానీ తాకూడదు. ఇంకా గొప్పది, మూడింటి కంటే గొప్పది ప్రాణం పోతే పోవాలి. ఎదుటివాడిని మోసం చేయకండి. మిమ్మల్ని ఎంతమంది మోసం చేసినా పర్లేదు, రాముడు ఉన్నాడు. ఎందుకంటే రాముడికి ధర్మస్వరూపమేంటి. క్షమించండి, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఇలాగా సభలకి సమావేశాలకి రాలేదు. దురదృష్టం. మళ్ళీ ముందు ఇందాక చెప్పింది మళ్ళీ చెప్పుకుంటాను. మీరు ఏంటి పూర్తిగా నాకు ఏంటి కమ్మేసుకున్నాను అజ్ఞానం వల్ల. కనుక నేను ప్రార్థించేది ఒక్కటే, దయచేసి ఎటువంటి పరిస్థితుల్లో సంధ్యావందనం మానకండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా చివరికి మీ కర్మం పండి మీ అమ్మ నాన్న మిమ్మల్ని బాధ పెడితే కానీ మీ తల్లిదండ్రులు తిరగబడకండి. ఈవేళ కూడా నా తల్లి కాళ్ళకు దండం పెట్టి మీకు వచ్చాను. దయచేసి ఎందుకనంటే హరే కృష్ణ కృష్ణ కృష్ణ. నువ్వు 9 మాసాలు నీ తల్లి గర్భంలో ఉన్నావు. అంతకుముందు నీ తండ్రి ద్వారా నీ తల్లి గర్భంలో ప్రవేశించావు. అంతకుముందు ఎక్కడ ఉన్నావు నువ్వు? ఎవరు చూసేడు? చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు? ఈ మాట్లాడేది ఏం మాట్లాడుతోంది? అలాగే ఏది వింటోంది? కృష్ణ కృష్ణ. దయచేసి మీరు నిజంగా మిమ్మల్ని మీరు ఇవన్నీ ప్రశ్నించుకుంటే కృష్ణ ప్రతి క్షణం అండి మీరు మీ తల్లిదండ్రులు రుణమైనా తీర్చగలరు. కానీ మహానుభావులు చెప్పారు, భగవంతుడు రుణం తీర్చలేరండి. కనుక దయచేసి మీ ప్రతి క్షణం కూడా మీ హృదయంలో ఉండవలసింది ఏంటంటే హరి 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 నారాయణుడు. ఎంత ఇవన్నీ ఏమండి భారతదేశం నేను మీకు నా తక్కువ అనుభవంలో మహానుభావులు వాళ్ళ పాదాలు మీకు చేసి చెప్తానండి. ఏమండి మీకు మీ మయన్మార్ కానీ పాకిస్తాన్ కానీ లేకపోతే మీ ఏది ఆఫ్ఘనిస్తాన్ కానీ శ్రీలంక కానీ పెట్రోల్ ఎంత అమ్ముతుందండి? మీకు ఎంత అమ్ముతుందండి? మీ భారతదేశం భగవంతుడు దేగాలండి. ఇది మీకు వర్షాలు పడితే భగవంతుడు దేగాలండి. కనుక దయచేసి హరి హరి మన దేశంలో మనం ఈ దేశంలో పుట్టడం గొప్ప, బ్రాహ్మణులుగా పుట్టడం అంతకన్నా కోట్లు ఇంత జ్ఞానం ఎవరికి ఉండదండి. ఇంత చిన్న విషయం కాదండి. మన చంద్రశేఖర సరస్వామి ఏమన్నారు? బ్రాహ్మణుడు అయితే నువ్వు అడుక్కోవడానికి సిద్ధపడు, దరిద్రానికి ఆలోచించుకున్నాడు. నా డబ్బు ఇవాళ నిజం చెప్తున్నాను. నేను ఈ సభాముఖంగా నాకేమీ తెలియదు వీళ్ళ గురించి. నేను చేయగలిగిన సహాయం ఫస్ట్ మొదటి విషయం 50,000 రూపాయలు నేను ఇవ్వాలి అని నిర్ణయించుకున్నాను. ఈ క్షణమే 50,000 రూపాయలు. ఎందుకంటే మహానుభావులు నాకు ఎవరు తెలియదు, నేను చెప్తున్నాను. ఎవరో ఒక ఆయన మాత్రం నేను శ్రీనివాస్ గారు అని ఫోన్ చేశారు. నాకు 20 రోజులు 25 రోజులు నేను వద్దాం అనుకున్నాను. అందుకని వచ్చారు. నాకు నిజంగా చెప్తున్నాను, బ్రహ్మానందంగా ఉంది ఇవాళ, బ్రహ్మానందంగా ఉంది నిజంగా చెప్తున్నాను. ఒకటి. రెండో విషయం, దయచేసి నా ప్రార్థన వినండి. దయచేసి ఇంకా వివాహ వ్యవస్థ పాడైపోయింది. ఎందుకు పాడైపోయిందండి? ఎంతమంది తండ్రులు చెప్తున్నారండి పిల్లకి
కార్యేషు దాసి కర్మేషు మంత్రి భుక్తేషు మాత క్షమయా దరిద్రి ఇంకొకటి కూడా ఉంది శ్రేయస్ నమ్మ ఏమండి మన పిల్లల్ని నిజంగా మా జడ్జి గారు చెప్తున్నారు బాబు వేరే వద్దు కన్సిలియేషన్ అయ్యేటప్పుడు ఎందుకని తల్లిదండ్రులే ప్రిన్సిపల్ ఇన్స్టిగేటర్స్ పనిష్మెంట్ ఇటు పిల్లవాడే పోవచ్చు అటు పిల్లలే పోవచ్చు ఏమండి మనకు తెలియదండి శాస్త్రం మనకు తెలియదా ఎందుకంటే ఇలాంటి చేయడం అంటే జీవుడు విపరీతమైన స్వార్థం ఎంతసేపు ఏంటంటే వాళ్ళు పాడిపోయి మనం పాడి మనకి జ్ఞానం ఉన్నందుకు దయచేసి అలాగే మీకు ఏమంటే వేదత్వం నేను క్షమించాలని సంస్కృతం కూడా స్త్రీలు అది నేర్చుకోలేదు ఏదో మహానుభావులు వినదే మన వేద ప్రమాణం పెళ్ళి అయ్యేటప్పుడు ఏం చూపిస్తారండి ధర్మేచ అర్ధేచ కామేచ నాది మోక్షానికి లేదండి నాది మోక్షం అనేది ఎవరు పడుతుంది సాధించేవారు కనుక అంటే నువ్వు నిజంగా గొప్పవాడు అయితే నువ్వు ఏదైనా తింటున్నప్పుడు భార్య గురించి నీ దృష్టి రావాలి కొండల్ని కోనల్ని నదుల్ని అడిగి ఏడ్చాడండి రాముడు నా కన్నా ఎక్కడుందని ఇచ్చాడు అనుకున్నాడు హనుమంతుడు కానీ మరో ఆడదాన్ని చూడలేదండి అలాంటి దేశం అది అంటే రాముడు హరే కృష్ణ కృష్ణ మీకు ఆ క్యారెక్టర్ ఉండాలండి ఈ బ్రాహ్మణుడితే అందుకని దయచేసి మళ్ళీ నేను ఇందాక చెప్పిన మర్చిపోకండి నాకు 63 ఏళ్ళు నేను తప్పైతే నాకు క్షమించండి నా ప్రార్థన ఏంటంటే ప్రాణం పోతే పోవచ్చు కానీ తాకండి ప్రాణం పోతే పోవచ్చు కానీ మరో ఆడదాన్ని చూడకండి ప్రాణం పోతే పోవచ్చు మాంసం తిరగండి ఎందుకంటే మీరు అందరూ తెలిసే ఉంటుందో నాకు తెలిసి ఇట్ ఈస్ నాట్ మోర్ దాన్ 9 months or 10 months since I heard having started by this World Health Organization saying that this body is not designed for non-vegetarian, so you please don't eat non-vegetarian. హరే కృష్ణ కృష్ణ మా వాళ్ళు ఎప్పుడు చెప్పారండి ఎన్ని వేలు సంవత్సరాల నుంచి మన పూర్వీకులు కన్నమూలాలు ఆకులు అమ్మ తినబట్టే మనకి తెలియటండి కనుక దయచేసి మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరి పాదాలకు నమస్కారం తెలియజేస్తూ చిన్నపిల్లలకి తెలియజేస్తూ మరొకసారి నేను చెప్పేది ఏంటంటే దయచేసి సంధ్యావందనం మాత్రం మారకండి 2 పూట్ల దేవుడికి దండం పెట్టడం మారకండి కంగారు పడిపోయి ఎవరిని మోసం చేయకండి మరి సెలవు క్షమించండి కాలాతీతం ఎందుకంటే నాకు ఇచ్చిన టైం దాడిపోయినట్టున్నాను నేను ఏమైనా తప్పులు చెప్తే క్షమించుకొని ప్రార్థిస్తూ చిన్నపిల్లలందరికీ కూడా ఆశిస్తూ పెద్దవాళ్ళని మాత్రం నాకు జీవించమని ఏదోలాగా వీలేని మట్టుకు ఆ పరమేశ్వరుడు పాదాలకి ఎప్పుడు దూరం అవ్వకుండా ఉండే భక్తి కలగమని కలుగజేయమని ఆ బంగారు నేను క్షమించాలి వారిని వీటితో ఖచ్చితంగా మా వారికి కూడా మరీ వారి పాదాలకు నమస్కారం తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరి పాదాలకు నమస్కారం. నాకు జన్మనిచ్చిన తల్లికి అభిజ వాహనంలో నింపి సమాజానికి ఉపయోగపడుతూ పెట్టిన తండ్రి గారికి బ్రాహ్మణ ఆదిత్యవత వేదమాత గాయత్రికి సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ వేదిక మీద పెద్దలకి వేదిక ముందు ఉన్న పెద్దలకు కూడా చిత్తసాగర పర్యంతం గోబ్రాహ్మణ అయిపోతూ ఆత్రేయ అర్చన సహవాస్య శ్రేయారుజయ ప్రవాహిత ఆత్రేయ స్తోత్ర వెంకట ఆపత్తం సూత్ర వెంకట కామేశ్వర శర్మ అనుభవ అయ్యా నా పేరు కోరంపూడి కామేశ్వరి. నేను అఖిల భారత బ్రాహ్మణ ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. అదేవిధంగా హిందూ ధర్మసంఘ రాష్ట్ర కోఆర్డినేటర్గా ఉన్నాను. బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆంధ్రప్రదేశ్ యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్నాను. అదేవిధంగా బార్ కౌన్సిల్ అంటారు తణుకు బార్ అసోసియేషన్ తణుకు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాను. మరి రెండోసారి కూడా నిన్న కాక మొన్న అఖండ మెజార్టీతో తణుకు బార్ చరిత్రలో కూడా ఎక్కడ లేనటువంటి అఖండమైన మెజార్టీతో గెలిచి ఉన్నాను. మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించేందుకు మరి మీరందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. బ్రాహ్మణ సంక్షేమ వేదిక అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టింది. గత 4 సంవత్సరాలని కూడా చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టింది. ప్రతి బ్రాహ్మణ సంఘం కూడా ఈ సమస్య నుంచి చేసి నేర్చుకోవాల్సిన విషయాలు ఎంతైనా ఉన్నాయి. వారు చేసిన కార్యక్రమాలు వేదిక మీద మరి టీవీతో ప్రచారం చేసేది కూడా చూసాం, అందరూ కూడా చూసాం. మరి ఇప్పుడు ప్రజెంట్ మా బ్రాహ్మణులు ఎదుర్కొన్న సమస్య ఏంటంటే అందరికీ తెలిసిందే, పెద్దవాళ్ళు చెప్పింది శాఖ భేదాలు మారకపోతే అడ్డగొట్టు నిలువబొట్టు చూసుకుంటే ఏ బొట్టు లేనట్టు వచ్చి మన పిల్లలు పట్టుకుపోతుంది. చనిపోయిన మనం ఉన్నాం చెప్పి సందర్భంగా మాత్రం. అదేవిధంగా ఏ విధంగా కూడా న్యాయవాదులు కూడా మరి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. న్యాయవాదులు నాకు పెళ్లి అయినప్పటికీ ఇంటి నుంచి ఒక 10 ఏళ్ళ కింద చెప్పారండి, నేను లాస్ట్ చూసినప్పుడే పెళ్లి చేసుకో న్యాయవాది పెళ్లి చెప్పారు. కాబట్టి అటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా ఉంది. కాబట్టి న్యాయవాదులు అందరికీ కూడా అద్భుతమైన కార్యక్రమాలు అంటే రకరకాల కార్యక్రమాలతో బ్రాహ్మణ సంఘాలు యాక్టివ్గానే ఉన్నాయి. కానీ
ఈ న్యాయసేవకుల సమీక్ష సమావేశం అనేది ఇప్పుడు దాకా పెట్టలేదు ఎవరు కూడా. ఒక ఘనత వీరికి చెందిందని చెప్పి చెప్పాను. అదేవిధంగా వేదిక మీద ఉన్నారు కండక్టర్ మేడం గారు ఉన్నారు. వాళ్ళు చెప్పారు ఒక బ్రాహ్మణ్ణి ఇబ్బందికరమైన వ్యాఖ్య చేశారని చెప్పారు. అది ఇప్పుడు కాదమ్మా, చాలా పాత వీడియో అది, నేను చూశాను. అదే విషయం వీడియో వచ్చిన వెంటనే నేను ఒక రాజుల్లో ఉన్నానండి, రాజుల్లో అతని పేరు సహబోయిన సత్యనారాయణ అని చాలా ఇబ్బందికరమైన వ్యాఖ్యలు మాట్లాడితే వెంటనే అక్కడ రాజుల సంఘాల సభ్యులందరినీ అర్చకులందరూ తీసుకెళ్ళి రాజులు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి రాజులు పోలీస్ స్టేషన్ అప్పుడు సర్టిఫికెట్ గారు ఇట్లా బాగుంటుంది నాగరాజు గారు ఆయన పేరు నాగరాజు గారి మీద పెట్టిన కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేసి వచ్చిన తర్వాత క్షమాపణ చెప్పించి చేసిన సందర్భం మీకు ఈ సందర్భం గుర్తు చేసుకున్నామమ్మా. సమయం చాలా తక్కువగా ఉంది, విషయాన్ని మాట్లాడి అనేకం ఉన్నాయి కాబట్టి పెద్దలందరికీ తలవంతి శాస్త్రంగా నమస్కారం చేసుకుంటే వెలుగుతున్న వాళ్ళందరూ కూడా వ్యాపారం చేసిన మిత్రులందరికీ నమస్కారం చేసుకున్నాం. అదే ఇంకో ముఖ్య విషయం, మన సతీష్ గారు రాజమండ్రి వారు చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తారు. వారు యాక్చువల్గా బ్రాహ్మణ్యం అడ్వకేట్స్ అందరూ కూడా ఒక సంఘటిత పరిచయ శక్తిగా తయారైనా ఆయన ప్రత్యేకంగా తీసుకుంటూ ఏమిటయ్యా కారణము అంటే బ్రాహ్మణానాం అనేకత్వం. మొదటి నుంచి బ్రాహ్మణులు అందరూ కూడా న్యాయము అనే దాన్ని ప్రధానంగా తీసుకొని అనేక గ్రంథాలను చదివి ఒకళ్ళు చెప్పినటువంటి దాన్ని ఇంకొకళ్ళు ఖండించడానికి ఎప్పుడూ సిద్ధంగా మేధని ఆ విజ్ఞానాన్నే ప్రధానంగా తీసుకొని ఆ ప్రాతిపదికన జీవించారు కాబట్టి అనేకత్వం. ఎందుకు ఎంత జ్ఞానం విస్తృతమైతే అంత అనేకత్వం ఉంటుంది. ఒకళ్ళకొకళ్ళు వాదనలో కానీ చెప్పుకోవడంలో కానీ విషయంలో తర్కంలో న్యాయ మీమాంసాదుల్లో వీటన్నిటిలో కూడా చాలా విశేషమైనటువంటి కౌశలం ఈ భరత జాతికి అందించినటువంటి వాళ్ళు బ్రాహ్మణోత్తములు. ఎప్పుడు ఈ ధర్మానికి ఇబ్బంది గ్లాని కలిగినా వాళ్ళ ఒక కులాన్నో నేను ఒక బ్రాహ్మణునో ఆగకుండా ఓ చాణక్యుడైనా కానీ ఒక విద్యారణ్య స్వామి వారైనా ఒక తిమ్మరుసు వారైనా ఒక సమర్థ రామదాస్ అయినా వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు వైదిక ఈ వేద ధర్మాన్ని కాపాడేటటువంటి సామ్రాజ్యం ద్వారా ఈ వేద ధర్మాన్ని అన్ని కులాలని అందరినీ కాపాడుకుంటూ ముందరికి తీసుకెళ్లిన సంఘం ఏదైనా ఉంటే అది కేవలం బ్రాహ్మణులు మాత్రమే ప్రధానంగా. దీంట్లో ఒక విశేషం ఏమిటయ్యా అంటే ఈ విషయం మనకంటే కూడా మనకి వేదం చదివేటప్పుడు మొత్తం కార్యక్రమం అంతా అయిపోగానే మనం అందరము కూడా బ్రాహ్మణస్య నిర్భయో భవే, ఎప్పుడు బ్రాహ్మణుడు నిర్భయంగా ఉండాలి, ఎప్పటిదాకా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. ఈ పదాలు మన వాళ్ళు చెబితే మన వాళ్ళు ఎవరికి అర్థం కాలేదండి. దీనిని బ్రిటిష్ వాడు బాగా అర్థం చేసుకొని మెకాలే దగ్గర నుంచి మొత్తము మొదటి నుంచి ఎవరైతే ఈ ధర్మాన్ని పాడు చేయాలనుకున్నారో అందరూ కూడా ఎక్కడ పనిచేశారు అంటే బ్రాహ్మణత్వాన్ని ఎలా ధ్వంసము చేయాలి అనే దాని మీద చాలా ప్రధానంగా పనిచేశారు. ఈ రోజుకి కూడా మీకు బయట కనిపించేటటువంటి మాట బ్రాహ్మణికల్ ఇంటెలిజెన్స్. మొత్తము వీళ్ళు కులాలు వ్యవస్థ అన్ని తీసుకొచ్చి విభజన చేసి ఏ విధంగా కుట్ర చేశారు. ఇవాళ క్రిస్టియానిటీకి ఎక్కువ మార్చడానికి కూడా ప్రధానమైనటువంటి అస్త్రము వాళ్ళు తీసుకుంటున్నటువంటిది బ్రాహ్మణికల్. కానీ 1947 స్వతంత్రం వచ్చి మనం ఒక కాన్స్టిట్యూషన్ రాసుకుండే ముందు దాకా కూడా వేద ధర్మానికంటూ ఒక ప్రాధాన్యత గౌరవం ఉండేది, దాన్ని గౌరవిస్తూ ఉండేవాళ్ళు. కానీ కాన్స్టిట్యూషన్ వచ్చాక ఈ ధర్మంలో ఉన్న గొప్పతనాన్ని చూపిస్తే ఎక్కడ సెక్యులర్ దీంట్లో దెబ్బతింటామో అని ధర్మాలని కూడా మరుగుపరచాలనే స్థితికి కాన్స్టిట్యూషన్ అదేది చెప్పలేదు. కానీ ప్రతివాడు భయపడడం, ధర్మాన్ని చెప్పడంలో దాన్ని మరుగున పరిచి దాచిపెట్టుకొని కూర్చోవడము అనే పొరపాటు చాలా మటుకు మనం అందరం కూడా ఎవ్వరూ అంటుకోకుండా ఉన్నట్టుగా ఉండాలి అనే భావనలోకి వెళ్ళాము. కానీ పూర్వం వాళ్ళు ప్రాణం పోయినా సరే ఆ ధర్మము అనేది ఉండకూడదు అని. ఇవాళ న్యాయ వ్యవస్థలో ఒక సమస్య ఉంది. చాలా మంది లండన్, అమెరికా ఇంకా అనేకమైన ప్రదేశాలకు వెళ్ళి న్యాయ విద్యని నేర్చుకొని వస్తున్నారు. కానీ వాళ్ళెవరికి ధర్మము అనేటటువంటి పింజ్ ఉండదు. ఏ లండన్లోనో ఎక్కడో లా చదువుకొని వచ్చినటువంటి వాళ్ళకి కనిపించకుండా ఈ భారతదేశంలో ఏదైతే ధర్మము అనే ఒక బ్రహ్మాస్త్రం ఉందో ఆ బ్రహ్మాస్త్రము అనేటటువంటిది ఇప్పుడున్నటువంటి మీ అందరి దగ్గర కూడా ఆ ధర్మం అనే టింజ్ ఉంది. కానీ బయట నుంచి వస్తున్నటువంటి పిల్లలకి ఈ ధర్మం అనే టింజ్ నుంచి దూరంగా అక్కడ ఉన్న విద్యనే ప్రధానంగా తీసుకొని వస్తున్నారు. కాబట్టి ఇవాళ ప్రధానంగా నేను కోరుకునేది ఇక్కడ ఉండేటటువంటి
ఉన్నటువంటి విశ్రాంత న్యాయమూర్తులు పెద్దలు అనేకమైనటువంటి విషయాలన్నీ కూలంకషంగా లోతుల్లోకి వెళ్ళి దర్శించినటువంటి వాళ్ళు మీరందరూ కూడా ఈ న్యాయానికి కొత్తగా వస్తున్నటువంటి లాయర్లకి ఒక చిన్న క్లాసెస్ లాగా తీసుకొని దాంట్లో కనిపించని ధర్మం యొక్క టింజ్ ఎలా ఉంటుంది, ఈ ధర్మం ఎంత ప్రధానము, ధర్మము ఎంత పెరిగితే మనకి అంత తక్కువగా కేసులు వస్తాయి. ఒకప్పుడు భారతదేశంలో విడాకులు అని ఇందాక అందరూ చెప్తున్నారు. విడాకుల కేసు అంటే భారతదేశంలో తెలియదు. ఆయన ఎక్కడో గంగ పుట్టిందిరా, ఎక్కడో యమున పుట్టింది, ఈ యమున ఒక్కసారి గంగలో కలిశాక గంగగా మారాక మళ్ళీ గంగ ఇంకో దగ్గరికి యమున ఓ దగ్గరికి ప్రవహించడం అనేది వైదిక ధర్మంలో లేనే లేదు. అంత న్యాయబద్ధంగా అందరూ జీవించేవాళ్ళు. కానీ ఆ ధర్మము, ఆ న్యాయము ఇవన్నీ కూడా మనం కోల్పోతూ ఉన్నాము. కారణం ఏమిటి అంటే ఇందాక నాకు వీర్రాజు గారి మాటల్లో ఎక్కడ లేనటువంటి ఒక ఆనందం కలిగింది. ఆయన ఎంతసేపు ఉన్నా ధర్మం చెప్పాలనే చూశారు కానీ లా చెప్పలేదు. ఎందుకంటే ధర్మములో లా ఒక చిన్న భాగం అయి ఉంటుంది. ఎప్పుడు లా ఒక్కింతయు లేదు అనేటటువంటి ఆ మాట ఉంది కదా. ధర్మం దగ్గరికి వెళ్తే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అనే కృష్ణ పరమాత్మ మాట గుర్తొస్తుంది. మనమందరము చాలా తెలివిగల వాళ్ళం అనుకుంటాం, కానీ ఉపనిషత్తు వేదము ఏం చెప్తుందో ఇది బ్రాహ్మణ చక్కగా మనకి బ్రాహ్మణ సంక్షేమ వేదిక నుంచి అనేకమైన కార్యక్రమాలు ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఒక్క విషయం ఏదైనా నిగూఢమైన వేదంలో ఉన్న రహస్యాన్ని మనం చెప్పుకొని వెళ్తే ఈ సభకి సార్థకత వస్తుంది. కాబట్టి ఒక్క విషయం మనం అందరం చెప్పుకుందామండి. మనమందరం చాలా మేధావులము, తెలివిగల వాళ్ళము అని అనుకుంటాం, కానీ మన తెలివి మొత్తము అతి తెలివే. దాన్ని ఇలా మేనేజ్ చేశాను, దీన్ని ఇలా మేనేజ్ చేశాను, ఇంకోటి ఇలా మేనేజ్ చేశాను, రకరకాలుగా మనం అనుకుంటూ ఉంటాం. కానీ వేదం ఒక గొప్ప మాట చెప్పిందండి. అదేమిటయ్యా అంటే మనం తిన్నటువంటి ఒక ముద్ద అన్నము మన మనస్సు వల్ల కానీ మన బుద్ధి వల్ల కానీ అది అరగట్లేదు, మన జ్ఞానం వల్ల అది అరగట్లేదు. మన శరీరంలోనే మన మనస్సు కంటే బుద్ధి కంటే అతీతమైన ఒక జ్ఞానము లోపల మనం తిన్నటువంటి ముద్ద అన్నాన్ని అరిగిస్తుంది న్యాయబద్ధంగా. ఆ తెలివితేటలు ఉండబట్టి మన మనస్సు, మన బుద్ధి ఇవన్నీ పనిచేస్తున్నాయి. కాబట్టి మన మనస్సుకి బుద్ధికి అన్నము కారణము. ఈ అన్నము అనేటటువంటి దాన్ని ఆ లోపల ఉన్నటువంటి తెలివి అరిగిస్తుంది. ఆ తెలివి ఎంత గొప్పదయ్యా అంటే నాకు, నా పక్కనున్న ఈ న్యాయమూర్తులకి, ముందరున్నటువంటి న్యాయవాదులకి, మా బాలా శ్రీనివాస్ గారికి ఎక్కడ ప్రత్యక్షంగా ఒక గొట్టం కానీ ఏం కనెక్ట్ అయ్యి లేదు. కానీ నిరాకారంగా ఆ జ్ఞానం అంతా వ్యాప్తి చెంది నాలో ఏ జ్ఞానం అరిగిస్తోందో నా ముందు ఉన్న మీలోనూ అదే జ్ఞానం అరిగిస్తోంది. ఒక చిన్న పురుగులో కూడా అదే జ్ఞానం అరిగిస్తూ ఉంది. ఆ ఆహారాన్ని అరిగిస్తున్నటువంటి ఆ జ్ఞానాన్ని పరాప్రకృతి అంటారు. ఆ పరాప్రకృతిని ఎప్పటికప్పుడు అలా శక్తిగా ఉండి మనల్ని అనుగ్రహిస్తున్నవాడు పరమాత్మ. ఈ పరమాత్మ పరాప్రకృతుల జ్ఞానం కలిగిన వాడు జీవితంలో ఇతరులు ఎవరికి అన్యాయం చేయడు. ప్రతి పదార్థమునందు, ప్రతి విషయమునందు, ప్రతి వస్తువునందు ఆ జ్ఞానాన్ని దర్శించేటటువంటి మహత్తరమైన గుణం కలిగిన వాడు అయి ఉంటాడు. కాబట్టి న్యాయవాదులైనటువంటి మీ అందరినీ నేను అభ్యర్థించే ఒక చిన్న విషయం ఉందండి. మొన్ననే కాకినాడలో ఒక బ్రాహ్మణ్ణి చచ్చట్టుగా కొట్టిన తర్వాత 5 బ్రాహ్మణులు అక్కడికి వెళ్ళి ఈవోకి కంప్లైంట్ చేస్తే ఆ ఈవో తాపీగా కుర్చీలో కూర్చొని ఈ 5 బ్రాహ్మణులు ఆవేశపడిపోయి ఆయన చెప్పుకుంటున్నారు. లోపల ఉన్న పరమేశ్వరుడితో చెప్పుకోవాలి, మాట్లాడుకోవాలి. ఒక్కసారి వాడు నిజమైనటువంటి అనుష్ఠాదై ఆ యజ్ఞోపవీతాన్ని గట్టిగా పట్టుకుంటే భస్మీపటనం అవుతుంది అవతల మొత్తము అంతా కూడా. అది వాళ్ళు చేయాల్సినటువంటి పని. కానీ అదే సమయంలో సమాజంలో ఉన్న న్యాయవాదులు, న్యాయమూర్తులు ఎవరు ఊరుకోకండి. దయ ఉంచి ఇంకెప్పుడూ కూడా జీవితంలో అలాంటి పొరపాటు ఇంకా ఎవడైనా చేయాలి అంటే అమ్మో పొరపాటున కూడా ఈ వ్యవస్థని ముట్టుకోకూడదు అనే భయం వచ్చేటటువంటి స్థాయిలో ఈ ధర్మాన్ని నిలబెట్టాలి. ఎందుకంటే చాలా ఒక పక్క నుంచి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ మన మీద పనిచేస్తున్నాయి. నేను మీ అందరినీ కోరుకునేది దయ ఉంచి మన గుళ్ళని, మీరే న్యాయవాదులు, న్యాయమూర్తులు అందరూ ఉన్నారు కాబట్టి మన గుళ్ళని మళ్ళీ మనకి ఎట్టి పరిస్థితుల్లో మన ఆధీనంలో, మన మఠాల ఆధీనంలో, మన వ్యవస్థల ఆధీనంలో ఉండేట్టుగా ఎండోమెంట్స్ నుంచి బయటికి తెచ్చే ఏర్పాటు చేయకపోతే ధర్మము నాది కాదు, గుడి నాది కాదు అని ప్రతి వాళ్ళు ఏదో
చిన్న గెస్ట్ లాగా వెళ్ళి దండం పెట్టుకొని వస్తారు. కానీ ఎప్పుడైతే గుళ్ళు ఎండోమెంట్స్ నుంచి బయటకు వస్తాయో వెళ్ళిన ప్రతి వాళ్ళు ముగ్గేసుకోవడము, చీపిరి కట్ట తీసుకొని ఊడ్చుకోవడము, నమస్కారం చేసుకోవడము, వచ్చిన 2 మంత్రాలు చెప్పుకోవడము చేస్తారు. ఎండోమెంట్స్ లో ఉండడం వల్ల జరుగుతున్నది ఏంటి? మీ అందరినీ నేను ఎవరైనా సరే దీన్ని ఇనిషియేటివ్ గా తీసుకోండి. వేదాన్ని ఆగమ శాస్త్రాన్ని బట్టి ఎండోమెంట్స్ నడవాలి. కానీ ఇవాళ మనకి గుడి లోపల ఒక స్వామిని చూడాలి అంటే శ్రీవాణి టికెట్ అని 10,000 రూపాయలు. ఏ గుడికి వెళ్ళినా 300 రూపాయలు శీఘ్ర దర్శనం. ఏ ఆగమ శాస్త్రం చెప్పింది, ఏ వేదం చెప్పింది, ఏ ధర్మశాస్త్రంలో ఆ భగవంతుడిని చూడటానికి నువ్వు ఇంత డబ్బు కడితే తప్ప లోపలికి వెళ్ళటానికి వీలు లేదు అని చెప్పింది. కానీ ఎవరం ఒక్కడం కూడా దీని మీద కేసు వేయట్లేదు. దీనిని నేను మా బ్రాహ్మణ సంక్షేమ వేదిక నుంచి వీరికి సహకరించి ఈ సంస్థ ద్వారా ఏ గుళ్ళోనూ ఎక్కడ ఒక్క రూపాయి స్వామి రూపాన్ని అంగడి సరుకుగా పెట్టి చూపించడానికి వీలు లేదు. ఏదైనా సేవ కావాలంటే డబ్బులు పెట్టి అర్థం ఉంది. దర్శనానికి డబ్బులు ఏమిటండి? ఈ డబ్బు పెట్టినవాడు స్వామిని ఇంత దగ్గర నుంచి చూస్తాడు, ఈ డబ్బు పెట్టినవాడు స్వామిని ఇంత దూరం నుంచి చూస్తాడు అనేటటువంటి నిర్ణయమే ప్రధానమైనటువంటి పొరపాటు. దయ ఉంచి మనమందరము కూడా ఇప్పటిదాకా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ చెప్పారు, ఏకగ్రీవంగా ఒకటి అయి ఈ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. కాబట్టి మనం అందరము కూడా ధర్మము విషయంలో ఒక్కటై, ఇప్పుడు నేను వెళ్ళి టీవీ ఛానల్స్ లో వారు చెప్పినట్టుగా నేను గోగినేని బాబుతోటి కానివ్వండి, లేదు కంచె ఐలయ్య తోటి కానివ్వండి, లేదు టీవీ రావు కానివ్వండి, రమేష్ కానివ్వండి, లేదు రంజిత్ తోఫిర్ అనేటటువంటి ఒక క్రిస్టియన్ వచ్చి మీ ఋగ్వేదంలో మీ వేదాల్లో ఉన్నవన్నీ 116 సూక్తులు తీసుకున్నాను, ఇవన్నీ క్రీస్తునే చూపిస్తున్నాయి అంటే జిఎస్ స్వామి వారు, అలాగే సుబుధేంద్ర తీర్థ స్వామి వారు, అదే విధంగా పరిపూర్ణానంద స్వామి వారు ముగ్గురు కలిసి శృంగేరికి వెళ్ళి అక్కడ జగద్గురువుల అనుమతి తీసుకొని ధర్మాచార్య ప్రతిష్టానాన్ని పెడితే అప్పుడు ఆ ఉన్నటువంటి క్రైస్తవుడితో TV5 లో నేను దగ్గర 7 గంటల డిబేట్ జరిగిందండి. ఆ డిబేట్ మీరు చూడొచ్చు. అప్పుడు విశ్రాంత న్యాయమూర్తులు 3 కూర్చొని ఉన్నారు. ఎప్పటికప్పుడు జడ్జిమెంట్ ఇవ్వడానికి ప్రకాశరావు గారితో, అట్లాగే మన యతిరాజులు గారు ఒక ఆయన, అలాగే శేషయ్యారెడ్డి గారు, 3 కూడా వాళ్ళు జడ్జిలుగా కూర్చొని వాదిస్తే 6 అంశాలు నేనేం చెప్పాను వాదనలో మాకున్న పందెం ఏమిటో తెలుసా? నేను ఓడిపోతే నేను బ్యాప్టిజం తీసుకోవడానికి సిద్ధము అని చెప్పాను. నువ్వు గనక ఓడిపోతే నీకు 1000 సంఘాలు ఉన్నాయి కదా, అందరూ గుండు కొట్టుకొని పిలక పెట్టుకొని ఈ ధర్మంలోకి తిరిగి వస్తారా? ఇది ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ తో TV5 భారత్ టుడే లైవ్ లో నేను మాట్లాడే, ఇప్పటికైనా మీరు సత్యమేవ జయతే అని టైప్ చేస్తే లేదా రంజిత్ తోఫిర్ అని టైప్ చేస్తే వస్తుంది. నేను ఎప్పుడు అప్లోడ్ చేసుకోలేదు కాబట్టి నా పేరు పెట్టి నేను అప్లోడ్ చేసుకోలేదు, ఎందుకంటే ఆ ఖ్యాతి కావాలని నేను కోరుకోలేదు. రంజిత్ తోఫిర్ అని మీరు కొడితే డిబేట్ అందులో వస్తుంది. అక్కడ న్యాయమూర్తులు ఎలా అయితే చెప్పారో 3 అంశాల్లో ఓడిపోయాడు, మిగతా 3 అంశాలు మాట్లాడటానికి ఈ రోజుకి మళ్ళీ తిరిగి రాలేదు. అతను వస్తే గుండు కొట్టించుకొని పిల్లలతో తిరిగి రావాల్సిందే. కాబట్టి ధర్మాన్ని కాపాడే విషయంలో మనమందరము భయము అనేది పక్కన పెట్టి ఏకీకృతమైనటువంటి శక్తిగా ఒక్క సంఘంగా వెలసిల్లి ఈ ధర్మాన్ని కాపాడుకోవాలి. దానికి పోరాటానికి నేను ఇవాళ చెప్తున్నాను. మీకు శివశక్తి, హిందూ జనశక్తి, మా లలిత్ గాని, కరుణాకర్ సుగుణ గాని, స్ట్రింగ్ వినోద్ గాని, లేదా అమోఘ్ దేశ్పతి గాని, నేషనలిస్ట్ సాయి గాని, వీళ్ళందరూ చాలా కేసులు ఎదుర్కొంటున్నారండి. క్రిస్టియన్స్ ని ఎదిరించి, లేదు ముస్లింస్ ని ఎదిరించి. దయ ఉంచి ఎవరైనా సహకారం చేయగలిగితే ఇలాంటి హిందూ సంస్థల కోసం ఎవరు పోరాడుతున్నారో వాళ్ళ కోసం మీరందరూ వెనకాల ఉండి, నాన్న మీ కేసు ఏదైనా ఉంటే ఇక్కడి నుంచి సుప్రీం కోర్టు దాకా కూడా మేము మా వంతు సహకారం చేస్తాము అనే మాటని, ఒక ప్రతిజ్ఞని ఈ వేదిక మీద కనుక మనం చేసుకుంటే బ్రాహ్మణ సంక్షేమ వేదికకి ఇవాళ సార్థకత అనేటటువంటిది లభిస్తుంది అని దయ ఉంచి ధర్మో రక్షతి రక్షిత, రక్షతి అనే పదం చెప్పారు. దాన్ని రక్షతి అనేది చేయగలిగిన వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలైన మీరందరూ ఒకసారి గట్టిగా మీ అందరికీ కరతాళ ధ్వనులు ఎవరికి వాళ్ళకి ఎందుకు చేసుకోమంటున్నారు అంటే, పక్కన ఎవరైనా నిద్రపోతే లేస్తారు గట్టిగా చప్పట్లు కొడితే, లేదు ఎన్నో జన్మల నుంచి అంధకారంలో ఉన్నటువంటి ఈ జీవుడు ఒక్కసారైనా లేచి అవసరమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనల్ని మనం లేకపోవడం కోసం కూడా చప్పట్లు గట్టిగా మా బాలా శ్రీనివాస్ గారికి ఒక్కసారి గట్టిగా అంటే మరీ కాస్త మొహమాటంగా కొడుతున్నారు. ఆర్డర్ ఉన్నట్టుగా ఏదో గట్టిగా కొడితే మోగినట్టు రావాలి.
ధర్మాన్ని పరిరక్షించుకుందాం. ఇంతకంటే కూడా ఇక్కడ నాకు మామూలుగా చెప్పాల్సినటువంటి అంశాలు అనేకం ఉన్నా, ఈ వైదిక ధర్మంలో మూలాలు కానీ అనేకం ఉన్నప్పటికీ ఈ వేదికలో ఇంతకంటే కూడా ఎక్కువ మాట్లాడటం మంచిది కాదు. ఎందుకంటే ఇప్పటికే మా దైవజ్ఞ శర్మ గారు, మా రామచంద్రరావు గారు, అలాగే ప్రముఖులు పెద్దలైనటువంటి వాళ్ళు అనేక మంది, మా మాందాత సీతారామమూర్తి గారు, కులకర్ణి కిషన్ రావు గారు, లక్ష్మీనారాయణ గారు, ప్రభాకర్ గారు, నిరంజన్ గారు, లక్ష్మీ కామేశ్వరి గారు, ఇలా నేను పేర్లు కనుక చెప్పి వెళ్తే అనేక మంది ఉంటారు. అందరిలో ఉన్నది ఒకటే చైతన్యం కాబట్టి ఆ చైతన్య స్వరూపానికి ఒకసారి నమస్కరించుకుంటే వేదిక మీద కింద ఉన్న అందరికీ నమస్కరించుకున్నట్టే అని భావిస్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి. సార్ అమ్మ వాళ్ళ టీం కూడా ఒక గ్రూప్ ఫోటో మాట్లాడి ఓకే, ఇక్కడ చూడండి సార్, అందరు ఇక్కడ చూడండి, ఇక్కడ అన్న మీరు ఇక్కడ పోతున్నాయి చూడండి. రైట్. ఓకే సార్. సార్ ముందు చూడండి సార్ ఒక్కసారి సార్ ఒక్కసారి ఇలా చూడండి సార్, ఒక్కసారి సార్ ముందు చూడండి సార్. ఇందాక అద్భుతంగా ప్రసంగించారు. సార్ ఇక్కడ సార్ ముందు చూడండి సార్. లాస్ట్ 32 years of experience certificate వైరగొండ శ్రీనివాసరావు ఖమ్మం. దైవంగా సమకం లేదా రాజకీయ నాయకుడుగా అయ్యే ప్రమాదం. సార్ ఇక్కడ చూడండి సార్. వెల్కమ్ సార్. ఇచ్చినవాడు, విరుచుకుపడినవాడు, చక్రం తిప్పినవాడు, చెలాయించినవాడు, సప్త గోదావరి విద్యల సహస్ర సరణీసేక అన్నాడు. మరి శ్రీనాథ కవి నెక్స్ట్ శ్రీమతి శర్వాణి దేవి గారు ఫ్రమ్ విజయనగరం. నిరంతర సంభాషణ భూషణ్ కొంచెం ఇటువైపు దైవంగా శర్మ గారికి పరమ ఫీజులు తగ్గితోసుకొని కోరుకున్నాను. సార్ ఇక్కడ చూడండి సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్రీ సార్ ఇక్కడ చూడండి సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్రీ హృదయుడు. థ్యాంక్ యూ క్రాంతి గారు. నెక్స్ట్ బిఎస్ శాస్త్రి గారు. సార్ ఇక్కడ చూడండి సార్. రెస్పెక్టెడ్ ఫ్రెండ్ ఓకేసి. సార్ ఇక్కడ చూడండి సార్. సార్ ఓకే సార్. చూడండి సార్. ఓకే సార్. శ్రీ శ్రీనివాస శ్రీకాంత్ గారు. శ్రీమతి అరుణ గారు రెండమ్మ. కే అరుణ గారు షాపు. సార్ ఓకే సార్. మా అనిల్ కుమార్ గారు అదృష్టవశాత్తు అరుణ గారి భర్త. ఓకే సార్. నెక్స్ట్ శ్రీ నిప్పని సత్యనారాయణ మూర్తి గారు. అడ్వకేట్ ఫ్రమ్ హైదరాబాద్ విత్ 23 years of సలహాదారు ఫ్రమ్ హైదరాబాద్. వెల్కమ్. తిరుపతి రాజు గారు. సార్ ఇక్కడ చూడండి సార్. ఓకే సార్. ధన్యవాదాలు గురుగారు. అడ్వకేట్ అండ్ అడ్వైజర్ రెస్పెక్ట్ తిరుపతి రాజు సార్. థ్యాంక్ యూ.
సార్ ఇక్కడ చూడండి సార్. నెక్స్ట్ శ్రీమతి మాలతి గారు వచ్చారమ్మా. ఓకే సార్. నడిపించుకోవచ్చు. ఓకే సార్. ప్రాప్తిరస్తు. కృష్ణాది చరిణి తరంగ సరిగ స్పర్శాలి తాంగ్రిద్వయ రంగన్ మంగళ కృష్ణవేణి తటిని తీరే సదా సంస్థితి దుర్గాంబ నవకోటి మూర్తి సహిత మహాపాతు మహేశ్వరి స్వామి పండిత లోకం వారికి సత్కరిస్తోంది సభ. థ్యాంక్ యూ సతీష్ జీ. నెక్స్ట్ శ్రీ కె శ్రీనివాస్ శర్మ గారు ఫ్రమ్ లేబర్ కోర్ట్ గుంటూరు సీనియర్ సూపర్. నెక్స్ట్ వెంకట రాజారాం ఆకేళ్ళ వచ్చారా? ఆకేళ్ళ రాజారాం గారు సార్ ఇక్కడ చూడండి సార్. ఓకే థ్యాంక్ యూ సార్. నాకు వర్కౌట్ చేస్తాం. ఆఫరింగ్ అడ్వకేట్ సర్వీసెస్. థ్యాంక్ యూ మేడం. అది మళ్ళీ చెప్తాను నన్ను శ్రీ ఎన్ ప్రవీణ్ కుమార్ గారు ఫ్రమ్ మేడ్చల్ డిస్ట్రిక్ట్. ఆఫీస్లో పెట్టుకుంటాడు. ఎన్ ప్రవీణ్ కుమార్ మేడ్చల్. అదొక ఫీలింగ్ షురు అయిపోతుంది. శ్రీమతి ఆళ్లగడ్డ నాగ విజయ్ గారు మొత్తం పురోహితులను తెచ్చారు సార్. వచ్చారమ్మా. ఆళ్లగడ్డ నాగ విజయలక్ష్మి గారు సార్ ఇక్కడ చూడండి సార్. ఓకే సార్. ఐ కమ్యూనికేషన్ కరెక్ట్ ఉండాలి. మనం అది బెదిరవద్దు, అంజాన్ కొట్టద్దు. అది మనం చూసినాను. న్యాయవాద సిరులగిరి మల్కాజ్గిరి. థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్రీ కె రాజేంద్ర ప్రసాద్ గారు ఫ్రమ్ నల్గొండ. ఓకే సార్. రాజేంద్ర ప్రసాద్ గారు ఎట్లా కిట్టిడికి వస్తుంది నాకు అసలు స్టాండింగ్ హైట్ చేస్తాను. థ్యాంక్ యూ. కె రాజేంద్ర ప్రసాద్ అడ్వకేట్ ఫ్రమ్ నల్గొండ. శ్రీరామచంద్ర పాదారవింద సేవాపరాయణ తత్పరుడు నిత్య రామనామాంకిత ధ్యానం నవవ్యాకరణ పండితుడు పరమ భాగవతోత్తముడు. 10 years of experience respected Maruti Swami possessed. Next, K. Ramesh Babu Rameshwar Sharma from Hyderabad. ఓకే సార్. లాస్ట్ టైం నేను రాలేక పంపించిన కెమెరా వచ్చింది. నెక్స్ట్ శ్రీ సునామి శంకర్ భరద్వాజ్ షిల్లి 10 లక్షలు ఇచ్చేసింది. ఓకే సార్. భరద్వాజ్ ఫ్రమ్ బెంగళూరు. ఫోటో ఏం డిలీట్ చేసుకుంటాను మరి. ఓకే థ్యాంక్ యూ మేడం శ్రీలక్ష్మి గారు. నెక్స్ట్ సల్లా సతీష్ గారు తీవ్ర స్థాయిలో వివిధ భంగిమలు ఫోటోలు తీసుకున్న వారందరూ కూడా వందనం అందాలి. జీ పద్మకిషోర్. నెక్స్ట్ సల్లా సతీష్ గారు సుప్రీం కోర్టు లాయర్. నెక్స్ట్ శ్రీ కామేష్ గారు. సార్ ఇక్కడ చూడండి సార్. ఓకే సార్. అరే వీళ్ళు ఎందుకు వచ్చి మధ్యలో నిలబడుతుంది? వీళ్ళందరినీ మీరు బయట కలుసుకోవాలని కోర్టులో అఫీషియల్ గా కలవద్దని ప్రార్థన. నెక్స్ట్ శ్రీమతి ఎం నాగసాయి వరలక్ష్మి గారు. నాగసాయి వరలక్ష్మి. నెక్స్ట్ హైదరాబాద్ అడ్వకేట్ 4 years of experience. ఉన్నంగా వెంకటరామస్వామి గారు గోవర్ ఫోటోగ్రఫర్. ఓకే సార్. ధన్యవాదాలు. ఈ ఆఫీస్లో శిక్షణ దక్షుడుగా వెలిగిన వారు. చూడండి సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ శ్రీ ఏ గురురాజు భట్ నంద్యాల. గురురాజు భట్ వచ్చారా నంద్యాల? గురురాజు భట్. విశ్వనాథ్ కిరణ్ గారు. విశ్వనాథన్ కిరణ్ 4 years of experience. విశ్వనాథ్ కిరణ్ గారు సార్ ఇక్కడ చూడండి. ఓకే సార్. కవర్ తీసుకొచ్చేలా అన్నట్టు సార్ కొంచెం వెనక్కి. అనుభవజ్ఞుడు సర్వజ్ఞుడు
సార్ ఒకసారి అందరికి అందరు ఇట్లా నిలబడండి సార్. కొంచెం ఇంకా జస్ట్ 1 సెకండ్. మీ బ్యాగులు కొంచెం పక్కన తీయండి సార్. సార్ ఇక్కడ చూడండి సార్. శ్రీ బంగారేశ్వర గారు. ఓకే సార్. బంగారేశ్వర గారు అనంతమైన వాగ్ధార, సురుచిరమై, సుందరమై, పుష్కరమై, సుశ్రావ్యమై, పవిత్రమై, నాదమయమై, వేదమయమై, తపోమయమై, వీళ్ళు దగ్గర నేను కమర్షియల్ అంటే విజిట్ల పైసలు తీసుకొని ఎండ్ చేస్తాను నమ్మకాయ కాబట్టి టైం అరే ఈ హనుమంతుడు సార్ ఇక్కడ ఆ పేపర్ తీయండి సార్ ఇక్కడ చూడండి సార్. ఎందుకు రాలే కూడా అడిగాడు. నెక్స్ట్ టైం శ్రీ పి ప్రభాకర్ గారు. పి ప్రభాకర్ గారు. ఇక్కడ చూడండి సార్. సార్ ఇక్కడ చూడండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ పి ప్రభాకర్ గారు. ఈ సన్మాన శుభవేళ వీళ్ళందరికీ కూడా ఇంతకుముందు చేసినాయి బార్డర్స్ ఇస్తున్నాం అక్కడ అందరికి ఇచ్చారు వచ్చినట్టు. సార్ ఒక్కసారి చూడండి. జరగండి సార్. ఇక్కడ చూడండి సార్. ఓకే రైట్ అండి. ఓకే ఓకే సార్. నెక్స్ట్ శ్రీ శేష ప్రభాకర్. ఏంటి సార్ ఇక్కడ చూడండి సార్. సార్ ఇక్కడ చూడండి సార్. సార్ ఇక్కడ చూడండి సార్. సార్ ఓకే సార్. సార్ ఇక్కడ చూడండి సార్. ఓకే సార్. ఇప్పుడు చూడు. సార్ ఇక్కడ చూడండి సార్. ఓకే సార్. సోమయాజి అనగా యజ్ఞ బ్రహ్మాండాది శాస్త్రం. గురుగారు శ్రీమతి వి సుజాత. సార్ ఇక్కడ చూడండి సార్. సార్ ఇక్కడ చూడండి. పెద్దలు ఎంఆర్ సత్యనారాయణ గారు. మేడం ఇటు చూడండి. మేడం ముందుకు చూడండి. మేడం ఇక్కడ చూడండి. మేడం అన్న దయచేసి చీఫ్ గెస్ట్ గారు గ్రూప్ ఫోటో. సార్ ఇక్కడ చూడండి సార్. ఓకే సార్. మంచిది ఇంపార్టెంట్. కొంచెం వెనక జరగండి సార్. కొంచెం బ్యాక్ స్పెడ్ కానీ సార్. కొంచెం బ్యాక్ జరగండి. అదేవిధంగా శ్రీ మల్లికార్జునరావు గారు. నిజామాబాద్ వాసులు వీరిద్దరు కూడా నిబంధనలు చంద్రశేఖర్. నెక్స్ట్ ఆడవరకే వాళ్ళు ఎవ్వరు కనిపిస్తలేదు. ఎట్లా తీసినావు? ఓకే సార్. ఉదయ్ కుమార్ రెడ్డి. తిరుపతి వనితలు వినరాయుడు, కొల్లరైన భోగరాయుడు, కొండల కొనేటి రాయుడు. మరి తిరుపతి వాసి ఉదయ్ కుమార్. థ్యాంక్ యూ. నౌ ఏ గ్రూప్ ఫోటో. ఐ రిక్వెస్ట్ ఆల్ ది పీపుల్ టు బి జాయినింగ్ విత్ us. అవ్వ విజయలక్ష్మి గారు మరియు సభ్యులు. కొడుతుండు చూసుకోట్టు కరెక్ట్గా. బాల శ్రీనివాస్ గారి సభ్యులు ఉంటే బ్రాహ్మణ సంక్షేమ వేదిక గౌరవించలేదు. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. తర్వాత సార్ మంచిది మేడం. ఒకసారి ఒక్కసారి మరి చక్కటి
బ్యానర్స్, ఏవిపి రూపకల్పన చేసిన వాళ్ళకు, ఫోటోగ్రఫర్స్ కి, పాత్రికేయ మిత్రులకు, అతిథి మహానులకు అధిపదాలు. Now I request all the associates to have a photo, please.